అనే దాని మీద కొన్ని విషయాలు మా సంఘము కొరకు నేను సిద్ధపడిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కొన్ని కలపొచ్చు, నేను కొన్ని తీసేయచ్చు. మొత్తానికి ఆ ధ్యానంలో నుంచి కొన్ని మాటలు మీకు చెబుతాను. అపొస్తలుల కార్యాలు 21వ అధ్యాయంలో అలాంటి ఒక కుటుంబాన్ని మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 7, 8, 9 వచనాలు. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో, మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు ఉదయకాలం నుండి మా కుటుంబాల విషయమై శ్రద్ధ తీసుకుని మాట్లాడుతున్న సంగతులను మేము గ్రహిస్తున్నాము. ఆ సంగతులలో నుండి మా కుటుంబాలను చూసుకుంటున్నాము. నీ వాక్యం అనే అద్దం మా కుటుంబ జీవితాలను చూసుకోవడానికి ఈరోజు అంతా మమ్మల్ని అద్దం ముందు నిలబెడుతున్నారు. మేము సరిచేసుకుని దిద్దుకొని ప్రభువా, మరొకసారి మేము అద్దం ముందుకు వచ్చినప్పుడు మేము మార్పు పొందిన వారముగా, మేలు పొందిన వారంగా చూసుకోవడానికి ఆశ కలిగి ఉండటకు సహాయం చేయండి. ఇప్పుడు మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. చదవబడిన వాక్యము ద్వారా ప్రారంభమయ్యే ఆలోచనలు అలాగూ కొనసాగుటకు సహాయం చేయండి. ఒక దైవికమైన కుటుంబమును చూడాలని మేము ఫిలిప్పు కుటుంబాన్ని ప్రభువా చూస్తున్నాం. మరి సంఘమునకు ప్రయోజనకరమైన కుటుంబముగా ఫిలిప్పు కుటుంబాన్ని చూస్తున్నాం. మేము ఎలాగ ఉండాలో అది నేర్చుకోవడానికి కూడా సహాయం చేయండి. నీ దాసుడను నన్ను మీరు దయతో అంగీకరించండి. గత కాలంలో కొన్నిసార్లు మీ కృప ద్వారా వాడుకున్నారు. కొందరు మేలు పొందామని చెబుతుంటారు. మరి అలాగే ఈరోజు కూడా మేలుకరంగా చేయమని ప్రియుడవు, రక్షకుడవు, నా ప్రభుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మాటలు లోకా వ్రాస్తున్నాడు. లోకా కూడా పౌలుతో కలిసి పరిచర్యలో ఉన్నాడు. వారితో మరికొంతమంది ఉన్నారు. అందరూ కలిసి సువార్త దౌరాలు అంటారు, టూర్స్ వేస్తూ ఉన్నారు. అందులో వారు మరి మనం చదివిన భాగంలో తూరు నుండి ప్రయాణం చేసి తొలెమాయికి వచ్చి తరువాత అక్కడ ఉన్న సహోదరులను వారి యోగక్షేమాలను అడిగి ఆ తరువాత మరుసటి రోజు కైసరుకు వచ్చినప్పుడు అక్కడ వారు ఫిలిప్పు ఇంటికి వచ్చారు. ఈ ఫిలిప్పును పరిచయం చేయడానికి మరి అవసరం లేదు, కానీ అక్కడ మరలా తిరిగి పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క ప్రారంభాన్ని గురించి మాట్లాడడం ఇక్కడ అవసరమైనట్లుగా చూస్తున్నాం. 8వ వచనంలో 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు అనే మాట. కనుక ఫిలిప్పు కుటుంబాన్ని గురించి, అంటే కన్యకలైన 4 కుమార్తెలు ప్రవచించువారుగా ఆయనకున్నారని కూడా చెప్పాడు. ఇది కుటుంబాన్ని గురించి చూస్తున్నాం. లేక ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఫిలిప్పు ఇంట అని కూడా ఉంది. ఇంట ప్రవేశించి అనగా ఆయన కుటుంబములో ప్రవేశించి. ఆ కుటుంబం మొదటి నుండి ఎలాగుంది, ఇక రక్షణ, బాప్తిసం, విశ్వాసము, వాక్యములు ఎదుగుట, ఇవన్నీ మరలా తిరిగి మూలోపదేశానికి మనం వెళ్ళనక్కర్లేదు. ఇవన్నీ వారికి ఉండబట్టే వారు సంఘములో చేర్చబడ్డారు. ఆ తరువాత ఈ కుటుంబము దేవుని సంఘములో పరిచర్య చేయుటకు ఎన్నిక చేయబడిన కుటుంబముగా కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మనం 6వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములో అవన్నీ ఉన్నాయి. అనగా ఆ 12 మంది శిష్యులు సంఘములో చేసే పరిచర్య కాలములో అప్పటికే మరి 3,000 మంది, 5,000 మంది, 8,000 మంది మరి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, సంఘములో చేర్చబడిన వాళ్ళు ఉన్నారు.
వారిని పర్యవేక్షిస్తున్నటువంటి ఈ అపస్తులు కొంతమంది మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి సమయం వ్యర్థమవుతుందని మేము వాక్యం ధ్యానించడంలో ప్రార్థన చేయడంలో సమయం తీసుకోవడం కొరకు ఇలాంటి పనులు చేసేవారు సంఘంలో కొందరు కావాలి అంటే అందులో ఎన్నిక చేయబడినటువంటి 7గురిలో ఫిలిప్పు ఒకడుగా మనకు కనిపిస్తాడు. ఆ ఫిలిప్పును గురించి మనం కొన్ని మాటలు ఆ 6వ అధ్యాయంలో తర్వాత కూడా మనం చూస్తే దేవుని సంఘములో ఆయన తన కుటుంబం సమేతంగా పరిచర్య చేసేవారుగా వారు ఎంచబడ్డారు, ఎన్నిక చేయబడ్డారు. ఎందుకంటే దేవుని సంఘములో ఒక పెద్దగా ఉండాలి అంటే, పరిచర్య చేయాలంటే తను కుటుంబం సరిగా ఉండాలనేది కూడా మనం తర్వాత పౌలు తిమోతికి రాసిన, తీతుకు రాసిన ఆ పత్రికల్లో మనం చూస్తాం. కనుక కుటుంబాన్ని కూడా చూసి ఎన్నిక చేసుకోవాలి. అది కనుక కుటుంబం కూడా సరైనదైతేనే ఫిలిప్పు ఎన్నిక చేయబడతాడు. ఫిలిప్పును ఎన్నిక చేసిన ఫిలిప్పు వెనకాల కుటుంబము ఎన్నికైనందువల్లే ఈయన ఎన్నిక చెల్లుబడి అయ్యింది. మరి ఆ ఆధ్యాత్మిక పద్ధతిని బట్టి చూస్తే చదువుకున్నవాడు లేక మరి పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు లేక తెలివైనవాడు లేక సీనియారిటీ ఉన్నవాడును వారు ఎన్నిక చేసుకోవాలని లేదు. 2 ముఖ్యమైన మాటలు ఉంటాయి. దేవుని ఆత్మతో నింపబడినవాడు, అది దేవుని వైపు నుండి, సమాజం వైపు నుండి సమాజంలో మంచి పేరు పొందినవాడు. మిగిలిన విషయాలు ఎలాగున్నా ఈ 2 తప్పనిసరిగా ఉండాలనేది అక్కడ అది మ్యాండేటరీ. ఈ 2 తప్పనిసరి అని చూస్తాం. కనుక ఫిలిప్పును అక్కడ ఎన్నిక చేసుకోవడానికి కారణం ఫిలిప్పు వెనకాల ఉన్న కుటుంబమును గురించి కూడా ఆలోచించినప్పుడు ఫిలిప్పు తగినవాడుగా ఎంచబడినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని సంఘములో సంఘానికి ప్రయోజనకరమైన కుటుంబాలుగా మన కుటుంబం అంతయు ఉండాలి. మరి సంఘములో పరిచర్య చేసేవారు కొందరు అవసరం. సేవకుడు వారి సిన్సియారిటీని, వారి అవైలబిలిటీని చూచి వారికి ఏదైనా పని చెప్పాల్సి వచ్చినప్పుడు న్యాయముగా వారి కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో ఆలోచన చేయాలి. మరి కుటుంబ పరిస్థితులను గురించి ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పు యోగ్యుడుగా ఎంచబడ్డాడు, కనుక ఆయన నియమించబడ్డాడు. రెండవదిగా మనం చూస్తే ఈ కుటుంబం అంతా చెదరగొట్టబడింది. 8వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు అపొస్తలుల కార్యం, ఇది 6వ అధ్యాయంలో మొదటి మాట మనం చూస్తాం. 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ కుటుంబము చెదరగొట్టబడింది. పౌలు అదే ప్రాణాధారంగా చేసుకుని నమ్మిన వారందరినీ కూడా హింసించి బంధించి చెరసాల్లో వేసి చెదరగొట్టి నానా విధంగా కుటుంబాలను మరి హింసిస్తున్నాడు, బాధిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఫిలిప్పు కుటుంబం కూడా చెదిరిపోయింది. కానీ ఆ కుటుంబంలో ఒక ధ్యేయం ఉంది. అదేంటంటే మనం ఎక్కడున్నా ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, సువార్త సాక్షులుగా మనం ఉండాలి. నశించుచున్న వారి మధ్యలోకి వారు వెళ్ళారు. వారు మరి సమరయ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ అంతకుముందే దేవుడుగా ఎంచబడుతున్న గారడి సీమోను దేవుని ఆత్మగలవాడుగా, లేకపోతే చాలా ఏమి రాస్తుందంటే ఒక మంచి మాట ఉంటుంది అక్కడ, ఆయన పొగుడుతూ ఆయన్ని వాళ్ళు ఎలా గ్రహించారో చూడండి. ఆ మాట 8వ అధ్యాయంలో దేవుని మహాశక్తి 10వ వచనంలో దేవుని మహాశక్తి అనబడిన వాడుగా తాను ఆ సమరయ ప్రాంతంలో ఎంచుకొని ఆయనను జనమంతా కూడా అనుసరిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళడం, అక్కడ పరిచర్య చేయడం అనేది ప్రారంభించినప్పుడు ఆ సువార్త ధ్యేయము కలిగిన ఈ కుటుంబం ఎలాంటి చెప్పండి, సువార్త ధ్యేయము కలిగిన కుటుంబము. అంటే ఆత్మల సంపాదన
ఇరుగు పొరుగులు నమ్మని వారి ఎడల ఒక భారము, ప్రార్థన. వారు నమ్ముకోవాలి, ఎలాగైనా వారికి సువార్త చెప్పాలి, వారిని ప్రభువులోనికి నడిపించాలి అనేటువంటి ఒక ధ్యేయముతో బ్రతుకుచున్న కుటుంబం. కనుక క్రైస్తవ కుటుంబము అలాంటి ధ్యేయముతో బ్రతకాలి. ఒకవేళ నేను ఇలాగ అడుగుతాను, మన కుటుంబంలో ఒక నలుగురు అనుకోండి, ఒకవేళ ఒకరు చనిపోయారు అనుకోండి, మన కుటుంబంలో ఏ కారణం చేతనైనా పడుచోళ్ళో లేక నడి వయసు ఉన్న వాళ్ళు, భర్తనో భార్యనో కుమారుడో కుమార్తె ఓ నలుగురు అనుకుందాం. అందులో వాళ్ళు చాలా చక్కగా ఉన్న కాలంలో ఒకళ్ళు చనిపోయారు అనుకోండి. చనిపోతే మనకు చాలా దుఃఖం కలుగుతుంది. అప్పుడు ఒకవేళ దేవుడు ఇలాగ అన్నాడు అనుకోండి, నీ కుటుంబంలో మరి నాకు సాక్షులుగా ఉండాలని మీరందరూ రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘానికి వెళుతున్నారు, కానీ నాకు సాక్షులుగా ఉండాలని ఆశించాను. మరి ఇప్పుడు సాక్షులుగా ఉండని వారు భూమి మీద ఎందుకు అని నిన్ను తీసుకున్నాను, భర్తనో భార్యనో కుమార్తె కుమారుడు అంటే మనం ఏం చెప్తాం? అప్పుడు దేవుడికి ఏం చెబుతాం? అలాగా మాకు తెలియదు సాక్షులుగా ఉండాలని అని మనం అండా కుదురుతుందా? ఎన్నిసార్లు మనం వింటున్నాం ఆ మాటను? మన కుటుంబం సాక్షులుగా ఉండాలని, ఆత్మను సంపాదించాలని, సంఘాన్ని సంఖ్యాపరంగా అభివృద్ధి చేయాలని, దేవుని సేవకుడు వాక్యమును బోధించి వారిని పెంచుతాడని, మన బాధ్యత ఇది అని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు వినడం జరిగింది. కాబట్టి ఇన్నిసార్లు చెప్పినా మీరు వినలేదు కనుక మరి నేను తీసేసుకుంటున్నాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని ప్రభు అంటే మనం అప్పుడు ప్రారంభిస్తామా? ఒకవేళ ఆ మిగిలిన ముగ్గురు అమ్మో ఇలాగా అయితే సువార్త చెబుతామంటారా? లేక సంతోషంగా ప్రభువా అంతా మేము చేయలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా తీసుకొని నీ దగ్గరే ఉంటాం అని సిన్సియర్గా ప్రభువుకి అప్పగించుకుని మనం ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అనుమతి అడుగుదామా? అసలు ఏంటి మన జీవిత ధ్యేయం ఏంటి? ఈ భూమి మీద ఉంటే ఎందుకున్నాం? చనిపోతే ఎందుకు బాధపడుతుంది? పరలోకం వెళ్తారుగా చనిపోయిన వాళ్ళు ఎందుకు బాధపడుతున్నాం? భూమి మీద ఉండడానికి కారణం ఏంటి? చనిపోతే బాధపడ్డానికి కారణం ఏంటి? కనుక ఈ సంగతి మనకు అర్థం కావాలి. ప్రభువా నేను రక్షించబడిన తర్వాత నీ రాజ్యములో నేను ఉండాలి, అది నా ఆశ. కానీ నన్ను భూమి మీద ఉంచావు, దానికి కారణం నీకు సాక్షిగా ఉండడానికే. ఉంటాను ప్రభువా, నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పటి వరకు సాక్షిగా ఉంటాను ప్రభువా నేను అని చెప్పి మరి మనం ప్రభువు చెప్పడం అనేది ఎప్పటికైనా జరగాలి. లేకపోతే భూమి మీద నేను ఉంచకుండా దేవుడు తీసుకుంటే తప్పేం కాదు, అది నీకు మేలే. ఈ భూమి మీద నువ్వు ఉండి అగచాట్లు పడడం అనేది నీకు అవసరం లేదు, దేవుని రాజ్యం నువ్వు వెళతావు. మరి హోమర్ డంకన్ అనేటువంటి ఒక దైవజనుడు రాశాడు, మంచి విశ్వాసులుగా ఉంటూ సాక్షులుగా ఉంటూ తర్వాత వాళ్ళు బలహీన పడుతుంటే అలా బలహీనపడి దేవుని నామానికి అవమానం తెచ్చి వారు కూడా ఆధ్యాత్మికంగా వెనకబడిపోయి మళ్ళా లోక సంబంధమైన విషయాల్లో మునిగిపోయి ఉండే కంటే మరి వారిని దేవుడు తన దగ్గర అకస్మాత్తుగా తీసుకున్న కొన్ని విషయాలు ఆయన హోమర్ డంకన్ ఆయన ప్రిపేర్ టు మీట్ హిమ్ ఇన్ హీ సెకండ్ కమింగ్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. చాలా గొప్ప పుస్తకం, మీరు ఇంటర్నెట్లో వాటిల్లో వెతికితే దొరుకుతాయి. ప్రిపేర్ టు మీట్ హిమ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్ అనే దాని టైటిల్, బుక్ టైటిల్ హోమర్ డంకన్. తెప్పించుకుని చదవండి, చాలా మంచి బుక్, మన సువార్త కూడా ప్రోత్సహించే బుక్. ఒక సులభంగా సువార్త చెప్పే విషయాలు చాలా చక్కగా రాశాడు ఆయన. తర్వాత ఒక మరి మనం రోజుకి ఎంతమందికి సువార్త చెబితే, లేక సంవత్సరానికి ఎంతమందిని మనం సంఘాన్ని నడిపిస్తే, ఎంతకాలంలో ఈ ప్రపంచం మరి సంఘములో చేర్చబడుతుంది, ప్రపంచం అంతా సంఘములో చేర్చబడగలదు అనే చక్కని లెక్కలు కూడా అందులో రాశాడు. మరి చాలా కాలం క్రితం నేను ఆ బుక్ చదివాను. అందులో ఆ మాట రాస్తాడు, దేవునికి పనికిరాని వారిని దేవుడు తీసుకుంటే ఆయన దగ్గరికి బాధపడవలసిన అవసరమేమీ, ఆశ్చర్యపోవలసిన అవసరమేమీ లేదు. కనుక మనమందరం కూడా ఫిలిప్పు కుటుంబం వలె సువార్త ధ్యేయముతో బ్రతకాలి, ఆత్మల రక్షణ ధ్యేయముతో మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మరి మన అవసరం ఉన్నంత వరకు మనకు వాడుకుంటూ శక్తినిస్తూ వయోవృద్ధులమైపోయిన ఆ యొక్క
ప్రయోజనకరమైన పాత్రలుగా మనం ఉండడానికి, నడవడానికి, మాట్లాడడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు తప్పకుండా. ఒకవేళ మనము ప్రభువులో పని చేసి అలసిపోయి సొలిసిపోయినప్పుడు ప్రభు ఒకవేళ తను ఆయన దగ్గరికి తీసుకోవచ్చు మనల్ని. సంతోషంగా మనం ఆయన సన్నిధిలో ఉంటాం. కనుక ఆ 8వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములో మనం 5వ వచనం చూసినప్పుడు ఫిలిప్పు తన కుటుంబంతో సమరయకు చెదిరిపోయాడు. చెదిరి వెళ్ళిపోయాడంటే ఏం పట్టుకెళ్తాడు కూడా? ఏదో వాళ్ళు కట్టుబట్టలు, ఇంకొన్ని బట్టలు, ఏదైనా చేతిలో మోయగలిగిన మూటలో సామాను తప్ప ఇల్లంతా ఊడ తీసుకుని పోరు కదా. ఇంట్లో ఉన్నాయన్ని పట్ల మంచాలు అవి పట్టుకెళ్ళలేరు కదా. అట్లా ఒక సాధారణంగా వారు సమరయ ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఫలం వచ్చింది, గొప్ప ఫలం వచ్చింది. గారడీ సీమోను కూడా గారడీలు మానేసి ఫిలిప్పుని వెంబడించడం ప్రారంభించాడు. అప్పుడు వెంటనే ఆ ఫలాన్ని సంఘానికి అప్పగించాడు. ఆయన సంఘం పెట్టేయలేదు. ఇంతమంది అయిపోయారు సమరయలో, నేను చర్చ స్టార్ట్ చేసేస్తాను అనుకోలేదు. ఆయన మరి యెరూషలేములో ఉన్నటువంటి అపొస్తలు కబురు పెట్టి వారిని రప్పించి సమరయలో వచ్చినట్టు ఆ రివైవల్ను గురించి వాళ్ళు విన్నప్పుడు మరి వారు వెళ్ళి ఫిలిప్పు పరిచర్యలో పాల్గొన్నారు. అప్పుడు ఫిలిప్పు ఆయన పరిచర్య ఫలాన్ని తీసుకెళ్ళి వారి పాదాల దగ్గర పెట్టి అన్నట్లుగా వారికి అప్పగించి ఫిలిప్పు కనపడ్డు. అక్కడిది నిలబడి నేను అన్నట్టుగా హడావిడి చేసినట్లుగా ఆయన ఏమీ లేడు, నా పని అయ్యింది, వారిని సంఘానికి అప్పగించాను, ఇంకా దైవజనులు చూసుకుంటారు. ఈ దినాల్లో మరి కొంత వాక్యం చెప్పగలిగితే, ఒక 4 ఆత్మలు సంపాదించగలిగితే, నలుగురు కూర్చోబెట్టి మరి నడిపించగలిగినటువంటి సామర్థ్యత వారిలో ఉందని వాళ్ళు అనుకుంటే, అలా ఉందని పోని ఎవరన్నంటే వెంటనే సంఘం పెట్టేస్తున్నారు, ఒకటి ప్రారంభించేస్తున్నారు. అక్కడ సంఘంలో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ నేను సేవ చేసుకుంటాను, నేను సమర్పించుకున్నానని ఒకవేళ చెప్తున్నారు. మొత్తానికి ఆ ఆలోచన వారిలో వెంటనే పుట్టేస్తుంది. కానీ ఫిలిప్పులో పుట్టలేదు. యామాహేములు రక్షించబడ్డారు ఆయన సేవలో. దేవుని శక్తి అని పేరు పొందినటువంటి జాదూగర్లు, గారడీ వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. అంత మాత్రాన ఆయన నేను ఐఎమ్ సంథింగ్ అని ఆయన అనుకోలేదు. నేను సువార్త చెప్పాను, వాళ్ళు నమ్ముకున్నారు. అన్నయ్యలు కబురెట్టాలి, వారు వచ్చి వాళ్ళకి అప్పగించాలి, ఆ తర్వాత ఆ లెవెల్కి వాళ్ళు తీసుకెళ్తారు అన్నప్పుడు నిజంగానే ఫిలిప్పు యోహాన్లు, ఎవరాళ్ళు పేతురు యోహాన్లు వచ్చి వీరికి తల్ల మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వారు పొందినట్లుగా బలపరిచారు. వాళ్ళని సంఘములో వాళ్ళు స్థిరపరిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ సువార్త చెప్పుకుంటూ వారు మరలా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక మన ఫలమును సంఘానికి అప్పగించాలి. అన్నయ్యలు పిలిచి వారితో మన పరిచర్య ఎలా జరిగిందో, ఎవరు ఎలాగో నమ్ముకున్నారో ఒకవేళ మనం చెప్పొచ్చు వాళ్ళకి. వారితో మాట్లాడిన అన్నయ్య, మీరు ఈ కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఈమె నమ్మింది కానీ ఆయన ఒప్పుకోవట్లేదు, లేక ఆయన నమ్మాడు కానీ మిగిలిన వాళ్ళు నమ్ముతా లేదు. ఇట్లా వాళ్ళ సంగతి అంతా అన్నయ్యలకు వివరించి వారి సంఘములో చేర్చి వారి యొక్క బాధ్యత తీర్చుకున్నాడు. తర్వాత 4వదిగా మనం చూస్తే 8వ అధ్యాయంలోనే ఆయన 14 నుంచి 17వ వచనం వరకు మనం చూసినప్పుడు వాళ్ళందరినీ అక్కడ అప్పగించేసి ఆయన కనబడకుండా ఉన్న సమయంలో 26లో పరిశుద్ధాత్ముడు ఆయనను మరొక పరిచర్యలోకి పంపించాడు, మరొక త్రోవలోనికి పంపించాడు. అక్కడ కూడా ఆ పరిచర్య చాలా గొప్పగా జరిగింది. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన కుటుంబం ఈ కుటుంబం. పరిశుద్ధాత్మ నడిపింపు. ఆయన కుటుంబంతో వెళ్ళిపోతున్నాడు అంతేలాగా. కైసరే అజోతులో కనబడిను, కైసరికి వెళ్ళాను, ఇవన్నీ మనం కుటుంబంతో సహా ప్రయాణం చేస్తున్నాడు. మరి నిజానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ బలము ద్వారా సాగకపోతే 5 ఆడోళ్ళు కూడా పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళడం చాలా కష్టమే. భార్య 4
కుమార్తెలు. 5 స్త్రీలను పెట్టుకుని ఫిలిప్పు ముందుకెళ్ళాడు అంటే పరిశుద్ధాత్మ సహాయం చాలా మెండుగా ఆయనకుంది. డబ్బు కాదు, ఇంకేదో మన జ్ఞానం కాదు, ఆలోచనలు కాదు, అనుకూలతలు కాదు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కోరుకున్నారు. అరణ్య మార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. వారు మరి కైసరికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అది 4వ మాట, పరిశుద్ధాత్మ చేత కుటుంబంతయు నడిపించబడుతూ ఉంది. ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అవి మళ్ళా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, సమతుల్యం చేసుకుంటున్నారు, సాగిపోతూ ఉన్నారు. ఇది దైవిక కుటుంబం యొక్క లక్షణాలు. సంఘానికి ప్రయోజనకరమైన కుటుంబముగా కుటుంబాన్ని ఎంచవచ్చు. 5వదిగా తన కుటుంబాన్ని వారు భౌతికంగా సంరక్షించుకుంటూ వచ్చారు, ఆధ్యాత్మికంగా కట్టుకుంటూ వచ్చారు. భౌతికంగా సంరక్షించుకున్నారు, ఆధ్యాత్మికంగా కట్టుకున్నారు. మరి 2 వైపులా వారు ఎక్కడ ఆగిపోకుండా లోటుపాట్లు ఉంటే వాటిని పూడ్చుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతూ, ముఖ్యంగా మనం ఒకవేళలాగా వాళ్ళ గురించి యెరూషలేములో ఉన్న వాళ్ళు సంఘములో పరిచారకుడుగా ఎన్నిక చేయబడి అందరి చేత అభిమానించబడి అపస్తులు ప్రార్థన చేసి వారిని పెద్దలుగా నియమించినప్పుడు, ఆ యొక్క స్థితిలో నుండి వారు అకస్మాత్తుగా చెదరగొట్టబడినప్పుడు వారు దారిలో వారు చేసిన ప్రయాణాలు, ఆ 5 స్త్రీలు 1 పురుషుడు చేసిన ప్రయాణాలు, వాళ్ళ యొక్క నివాసం, వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ మజిలీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అక్కడ జరిగినటువంటి కొన్ని అనుభవాలు, ఇవన్నీ మనం నాకు ఆలోచిస్తుంటే అంతా కూడా అరకొరగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ఏది సమృద్ధిగా, సంతృప్తిగా, నిర్భయంగా వారు ఒక చక్కని ప్రొటెక్షన్ కలిగిన వాళ్ళుగా కూడా మనకి కనిపిస్తలేదు. అలాగ ఆలోచన చేసుకుంటూ వెళితే ఎన్నో అగచాట్లు పడుతూ కూడా భౌతికంగా వారు తమను తాము సంరక్షించుకున్నారు. తరువాత ఆధ్యాత్మికమైన స్థితి, ఇప్పుడు మనం 21వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ 8వ వచనంలో వారి ఇంట దైవజనులు ప్రవేశించుటకు యోగ్యమైన ఇల్లు అది. లూకా వ్రాస్తున్నాడు ఆ మాట. మేము తొలిమాయికి వెళ్ళి అక్కడ కుశల ప్రశ్నలు అడిగి సహోదరులను బలపరిచి, తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు కైసరులో మనోడున్నాడు, ఒక మంచి కుటుంబం ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, జిజ్ఞాస, సువార్త ధ్యేయము, దేవుని కొరకు ఏ కష్టమైనా పడడానికి సిద్ధ మనసు గల ఒక కుటుంబం ఉంది. కమ్ లెట్ us గో అండ్ బీ విత్ దట్ ఫ్యామిలీ టునైట్. పోదాం రండి, అక్కడ ఆయనతో మనం కొన్ని రోజులు గడుపుదాం మనవాడు. ఒకవేళ దారంతా ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చారేమో, తొలిమాయి నుంచి కైసరికి వచ్చే వరకు దారంతా వీళ్ళు మాట్లాడుకుంటూ, ఆ ఫిలిప్పు అవును కదా, నిజమే కదా, అప్పుడు కదా ఆ సంఘము పౌలున్నాడు కదా కూడా, అప్పుడు నేను చేసిన పనిని బట్టి అప్పుడు ఆ ఫిలిప్ అన్న ఆయన అప్పుడు వెళ్ళిపోయాడా, ఇదంతా లోకా గారు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన మొత్తం స్టడీ చేశాడు బాగా. అలా వెళ్ళిపోయాడా, ఇప్పుడు కైసరికి ఎలా వచ్చాడు, చాలా దూరం కదా, ఎలా వచ్చాడు, ఆయన కుటుంబ పరిస్థితి, ఇవన్నీ మాట్లాడుకుని వచ్చినప్పుడు అన్ని ఎప్రిషియేషన్సే వాళ్ళకి, అన్ని గొప్ప విషయాలు చెబుతున్నారు. ఆధ్యాత్మికంగా ఎన్నో గొప్ప విషయాలు వాళ్ళ గురించి చెప్పుకునే ఉన్నాయి. నీ కుటుంబం గురించి దారిలో ఎవరైనా నలుగురు నడుస్తూ పోతూ మాట్లాడుకునేటప్పుడు నీ గురించి ఏమైనా చెప్పుకోవాల్సి వస్తే ఏం చెప్పుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఇందాక ఒక బ్రదర్ ఫోన్ చేశారు, స్వామి గారు, పిఎస్ స్వామి గారు ఫోన్ చేసి ఏవో విషయాలు, విశాఖపట్నం ఏదో విషయం నాకు చెప్పాలని ఫోన్ చేశానని చెప్పారు. చెప్పి
అన్న మొన్న ఫలాని వారు మీ ఇంటికి వచ్చారట కదా, ఫలాని కుటుంబము, ఆ కుటుంబం చాలా ప్రాబ్లమ్స్లో ఉందన్న. ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి అంటే నాకు అనుమానం వచ్చేసింది. ప్రాబ్లం అన్న వెంటనే ఫలానా ప్రాబ్లమా అని అడిగాను నేను. అవునన్నా, మీరు ఎలా గ్రహించారండి? నాకు వాళ్ళు ఏం చెప్పలేదు, నేను గ్రహించాను. నాకు అప్పుడు అనుమానం వచ్చింది వారి మాటల్లో. అది నేను పట్టించుకోలేదు, లేక నేను ఇంట్రెస్ట్ తీసుకుని అడగలేదు. కానీ ఆ ప్రాబ్లం ఇదై ఉండొచ్చు అన్నప్పుడు, బ్రదర్ ఎగ్జాక్ట్గా అదే అన్న, చాలా ప్రాబ్లంలు ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడడానికి నేను మరలా వెళ్ళి ఈ రాత్రి వెళ్ళిపోతాను, నేను మరలా రావాలనుకుంటున్నాను అని చెప్తాను. అంటే ఒక కుటుంబాన్ని గురించి దైవికమైన కుటుంబం. ఆ కుటుంబం చాలా ప్రేమగల కుటుంబం, మమ్మల్ని ఎంతో ప్రేమించిన కుటుంబం, మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. కానీ ఆ కుటుంబంలో మరి దాచబడిన సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. అవి బయటపడి చివరికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి క్షేమము చెదిరిపోతారు, చిన్నాభిన్నమైపోతుంది. ఆ తర్వాత వారి సాక్ష్యము పోతుంది, క్షేమం పోతుంది, సాక్ష్యము పోతుంది అనే పరిస్థితులకు వచ్చేసింది. అది తప్పకుండా మీరు వెళ్ళండి బ్రదర్, మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. కనుక నీ కుటుంబాన్ని గురించి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఓ నలుగురు కూర్చుందాక నీ కుటుంబ ప్రస్తావన వచ్చిందనుకోండి, ఏం మాట్లాడుకుంటారు నీ కుటుంబాన్ని గురించి? దైవికమైన పరిధిలో అడుగుతున్నాను నేను. నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఏం మాట్లాడుకుంటారు? మీ భార్యాభర్త రిలేషన్ గురించి ఏం మాట్లాడుకుంటారు? మీ పిల్లల విషయమై ఏం మాట్లాడుకుంటారు? ఫిలిప్ గురించి ఏం మాట్లాడుకున్నారో అలా మన గురించి మాట్లాడుకుంటారా? అలా మాట్లాడుకోకపోతే ఒక దైవిక కుటుంబంగా మనం చెప్పుకోవడానికి ఆదివారమే సరిపోతామేమో, మిగిలిన దినాలు సరిపోమేమో. ఉదయకాలం నేను ఒక మాట అడిగాను. బైబిల్ మీ చేతిలో ఉంది, అందులో విజయవంతంగా కుటుంబ జీవితాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకాలంలో మీరు వివాహమైనప్పటి నుంచి, మీకు మొదటి సంతానం కలిగినప్పటి నుంచి బైబిల్లో మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నట్టు ఒక మంచి కుటుంబం ఎవరైనా ఎన్నిక చేసుకుని నేను అలా బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నారా? ఎవరైనా ఒకళ్ళైనా ఉన్నారా అలాంటి వాళ్ళు అని అడిగితే ఎవరూ మరి చెప్పలేదు. ఉండొచ్చేమో ఒకళ్ళిద్దరు, చెప్పకపోవచ్చు. కానీ 97-98%, 99% లేరనే చెప్పవలసి వచ్చింది. ఎన్నో మంచి కుటుంబాలు, తీర్మానయుక్తంగా జీవించిన వారు, అలాగే దేవుడు మెచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏదో కుటుంబాన్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని అనుసరించి నేను జీవిస్తానని తీర్మానం చేయకుండా ఉన్న మీకు, మీరు బాగుపడాలని నేను చెప్తే ఏమి లాభం అని చెప్పాను ఉదయకాలం. నేను మీరు బాగుండాలని నేను చెప్పడం, మీకు శ్రద్ధ లేనప్పుడు నేను చెప్పడం ఎందుకు? ఏదో మాకు బోధన పిచ్చి ఉన్నట్లుగా మీ ముందు నిలబడి ఇలాంటివి కండక్ట్ చేయడమా మా వ్యసనమా ఇది? కాబట్టి ఈ రాత్రి గమనించండి, తన కుటుంబం గురించి మాట్లాడుకునే వాళ్ళు బయట ఎన్నో మంచి మాటలు, తొలిమాయి నుంచి వారు కైసరకు వచ్చే వరకు ఎన్నో మంచి సంగతుల గురించి మాట్లాడుకున్నారు. సరే, పౌలు ఆ ఇంటికి వెళ్ళాలి, నేను ఆయన కలవాలి. ఆ రోజు నేను చేసిన ఆ తప్పు పని, నా యొక్క మత పిచ్చితో చేసిన పని వల్ల ఆ కుటుంబాన్ని నేను ఎంత బాధ పెట్టానో వారిని క్షమాపణ అడగాలి, వారి దగ్గర నేను నా సాక్ష్యం చెప్పుకోవాలి అని పౌలు ఎంత సంతోషించాడు, ఎంత ఆతృతపడ్డాడో ఆ కుటుంబానికి వెళ్ళడానికి. గొప్ప దైవజనుడు ఆ కుటుంబం విషయంలో ఒక చింత కలిగి, ఆ కుటుంబాన్ని చూడాలనే ఆశ కలిగి, ఆ కుటుంబంకి వెళ్ళినప్పుడు వారితో క్షమాపణ కోరుకుంటాను వెళ్ళి, ఒకవేళ పౌలు ఫిలిప్పును దగ్గర తీసుకుని గట్టిగా పట్టుకుని ఏడ్చాడేమో, తమ్ముడు నేను చేసిన పని నీకింత నిన్ను నష్టపరిచింది, కష్టపెట్టిందా? అయినా కానీ తమ్ముడు, దేవుడు నిన్ను ఇంతగా వాడుకున్నందుకు ఆయన బిడ్డలను పట్టుకుని, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, కన్యకలను రాయబడి ఉంది,
ఫిలిప్పు భార్య వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఏమీ ఆలోచన చేయలేదు. ఎక్కడో మధ్యలో ఆగిపోదాం ఆ మాటకొస్తే, వాళ్ళు లోటు లేని పాస్టర్గా, లోటు లేని సేవకుడుగా, ఏది కావాలంటే అది కాళ్ళ ముందుకు వచ్చి పడిపోద్ది, కొండ మీద ఉన్న కోతిని దించి తీసుకురాగలిగిన ఒక గొప్ప వ్యక్తిగా, ధనికుడుగా, పేరు ప్రఖ్యాతులు పొందినవాడుగా ఫిలిప్పు బ్రతికే అవకాశం ఆయనకు వచ్చింది. ఎక్కడ చెప్పండి? ఆ నపుంసకుని రక్షణ విషయంలో దేవుడు ఆయన వాడుకున్నప్పుడు, నపుంసకుడు ఫిలిప్పు చేత బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ ఇథియోపియా తిరిగి ఆయన వెళ్ళి ధనాగారం అంతటి మీద ఆయన అధికారి అయిన వాడు, ఏది కోరుకుంటుంది ఫిలిప్పుకు ఇచ్చేవాడే. నేను కూడా నీతో కలిసి ఇథియోపియాకి వచ్చేస్తానంటే కుటుంబాన్ని రథం మీద కూర్చోబెట్టుకుని ఎంతో గౌరవార్థంగా తీసుకెళ్ళేవాడే. ఆయన ఒక మంచి బిల్డింగ్ అలాట్ చేసేవాడే. ఏది కావాలో ఆ ఫర్నిచర్ అంతా తీసుకొచ్చేవాడు. ఆయన కూర్చోబెట్టి పోషించేవాడే ఆయన. తరువాత ప్రపంచ దేశాల పటములో ఇథియోపియా ఫస్ట్ క్రిస్టియన్ కంట్రీ అని నమోదు చేయబడింది. ఫస్ట్ క్రిస్టియన్ కంట్రీ. దానికి మూల పురుషుడు ఎవరు? ఫిలిప్పే. కాబట్టి పితామహుడు, మహాత్ముడు, మన దేశానికి, భారతదేశానికి జాతిపిత అంటారు కదా. కనుక ఇథియోపియాకు జాతిపిత ఫిలిప్పే. కానీ ఫిలిప్ అన్నాడు, మీరు వెళ్ళరండి, నాకు సువార్త పని ఉంది. అక్కడ ఒక మంచి మాట రాసుండొచ్చు చూడండి, 8వ అధ్యాయంలో. ఎంత గొప్ప మాటో చూడండి. 38 వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి, అంతటా ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చెను. 39 వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న కుటుంబం అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం అది 26లో చూసాం ఇందాక, ఇప్పుడు 39లో కూడా చూస్తున్నాం. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. ఈ మాట చూడండి, అక్కడ నుండి కైసరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించచ్చు, సువార్త ప్రకటించచ్చు వచ్చే. సువార్త ధ్యేయము కలిగిన ఆ ధనాగారమంతటి మీద అధికారి అయినటువంటి ఆ నపుంసకునికి తన బాధలన్నీ చెప్పుకొని, లేక నేను కూడా మీకు కూడా వస్తానంటే ఆయన రథం మీద తీసుకెళ్ళి ఫిలిప్పు బ్రతికినంతకాలం సరిపోయేంత ఆస్తులు ఆయనకి ముట్ట చెప్పేవాడు. కృతజ్ఞతాభావంతో, ఆ రక్షణానందముతో, అంత జీల్ గలవాడు. ఎవరు అంత జీల్తో పనిచేయకపోతే ఇథియోపియా దేశం ఎలా రక్షించబడుతుంది? కాప్టిక్ చర్చెస్ అని దానికి పేర్లు పెట్టారంట. ఆ చర్చెస్కి ఎట్లా అంత పెద్ద ఉద్యమం వస్తుంది అక్కడ? ఫిలిప్పుని ఎన్నడూ ఆయన చూడలేదు. ఎందుకంటే ఈయన మధ్యలో వెళ్ళి బ్రదర్ను చూసి వస్తాను, కలిసి వస్తానని వెళ్ళలేదు. ఈయన పనిలో ఈయన ఉన్నాడు. సువార్త ధ్యేయము, సువార్త ధ్యేయం. ఇక్కడ కష్టం ఉంది. నపుంసకుని వెళ్తే చాలా సుఖ విలాసాలతో బ్రతకొచ్చు ఆయన, కానీ అలా చేయలేదు. అలాంటి సాక్ష్యము కలిగినటువంటి ఈ కుటుంబంలోకి పౌలు వచ్చినప్పుడు, గొప్ప దైవజనుడు వచ్చినప్పుడు, ఆయన కూడా మరికొంతమంది వచ్చినప్పుడు, అక్కడ అగబు అనే ప్రవక్త కూడా వచ్చాడని కింద రాసి ఉంటుంది. ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో వీళ్ళందరూ కలిసి ఫిలిప్పును చూచి ఆనందించారు. పట్టుకుని మరి ఫిలిప్పు, పౌలు ఆనంద బాష్పాలు కూడా ఆ బిడ్డలను చూసి, ఆ పెళ్ళిళ్ళు కాలేదు. ఆ నపుంసకుని కూడా పోతే ఎప్పుడో పెళ్ళైపోయిన ఆ దేశంలో గొప్ప గొప్ప వాళ్ళతో పెళ్లి చేసేసును, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళను, ఉద్యోగస్తులను, ఆ రాజవంశానికి చెందిన వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసేసును అనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయనకి.
నేను కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నానేమో, కానీ అవకాశాలు ఉన్నాయి, వాటిని ఆయన వినియోగించుకోలేదు. సువార్త అధ్యేయం, పరిచర్య, సంఘాభివృద్ధి, అది తను ఉంచుకోలేదు. ఆ ఫలాన్ని అన్నలకు అప్పగించాడు, సంఘానికి అప్పగించాడు. దాన్ని నిర్దోషమైన నిస్వార్థమైన జీవితాన్ని ఆయన జీవించాడు. ఇది దైవిక కుటుంబం. ఇలాంటి కుటుంబము సంఘానికి మేలు చేయగలుగుతుంది. నీ కుటుంబం అలా ఉంటే కుదరదా? అలా ఉండడానికి కుదరదా? కుదుర్చుకోవాలి. లేదా క్రైస్తవ కుటుంబం అనవలసిన అవసరం ఏంటి? కాలినడ తగిలించుకున్నావనా? గేటుకి సిలువ పెట్టించుకున్నావనా? గ్రిల్స్, కిటికీ గ్రిల్స్కి సిలువలు వేసేస్తారు కొంతమంది. ఈ దినాలు లేక స్టార్లు పెట్టేస్తారు, పైన సిలువ ఏవో వేసేస్తారు. మొత్తానికి క్రైస్తవ కుటుంబం అనడానికి అవి చూసేవారి గుర్తులుగా ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో నీవు అలా ఉన్నావా? అలా ఉండాలంటే సిలువలైతే సరిపోద్దా? స్టార్ కడితే సరిపోద్దా? మార్చి నెలలో కూడా ఒక ఆయన స్టార్ వెలుగుతానే ఉంది. ఒకసారి ఓ సంవత్సరం ఎప్పుడో ఏలూరు దగ్గర నేను అడిగాను, ఏంటి ఇంకా స్టార్లు లైట్లు వెలుగుతానే ఉన్నాయంటే, వాళ్ళు 20,000 పెట్టారండి స్టార్కి. అంత తొందరగా ఎలా తీస్తారు వాళ్ళు? 5,000, 20,000 పాక వేశారండి. పాక యేసు ప్రభు ఏంటంటే డిసెంబర్ 25కి మరియా పిల్లోడు పిల్ల మేక పిల్లలు పాకలు పుట్టిన సరే డ్రామాలు వేస్తారు కదా. కాబట్టి చర్చి ముందు పాక వేశారు వాళ్ళు, ఓ పాక, దానికి 20,000. నేను ఏలూరు దగ్గర చూసింది, ఇది నెల్లూరులో చూశాను. అది ఏలూరులో చూసింది మరి 5,000 అంట. స్టార్ ఖరీదు 5,000 అంట. అందుకే మార్చి నెల వరకు వెలిగెంతున్నారు వాళ్ళు, తీయడం లేదా వాళ్ళు. సరిపోద్దా దేవుడికి? దాని దైవిక కుటుంబం అంటారా? తొందరగా ఇప్పేసినోడు కాదు, మార్చి వరకు వచ్చినోడు ఇంకా పెద్ద భక్తుడు అంటారా? తన కుటుంబాన్ని భౌతికంగా సంరక్షించుకుంటూ ఆధ్యాత్మికంగా కట్టుకున్నాడు. పౌలు ఎంత ఆనందించాడో. మరి మేము అనేక దినములక్కడ ఉండగా, 10వ వచనం చూడండి, మేము అనేక దినములక్కడ ఉండగా. ఎంత మంచి ఎలబుద్ధి అవుతలేదు పౌలు కాళ్ళకి. అక్కడే ఉన్నారు. అదొక యోగ్యమైన కుటుంబం, ఉండదగిన కుటుంబం. ఎంత మంచి సహవాసము. ఒకవేళ ఫిలిప్పు గురించి ఒక చక్కని సాక్ష్యం రాయొచ్చు. మరి అది ఒకవేళ బైబిల్లోకి రాలేదేమో కానీ ఆ దినాల్లో మరి లూకా గారు మంచి రచయిత కదా. సువార్తలు రాసినా చాలా క్లియర్గా రాశాడు. అపొస్తల కార్యాలు రాసినా కానీ చాలా సంగతులు కవర్ చేస్తూ రాశాడు. ఆయన చాలా దినాలు ఉన్నప్పుడు ఆ రాత రాసేవాడు ఆ ఫిలిప్పుది కూడా ఒక సాక్ష్యం రాస్తే అది ఇంత లావు పుస్తకం అయిపోద్ది. అది ఇంత లావు అయిపోద్ది పుస్తకం. నీ కుటుంబాన్ని గురించి నాబోటోడు నాకు రాయడం ఇష్టమే. కాబట్టి నేను ఒకవేళ నీ కుటుంబం గురించి రాయాలంటే ఎంతలా వద్దో పుస్తకం. అసలు పేజీ మొదలెడితే ముందుకెళ్తుందా? ఆ పేజీలోనే ఏదో ప్రారంభంలో నీ రక్షణ, నీ బాప్తిస్వం, నీ సంఘ సహవాసం రాసుకొస్తుండగా ఎక్కడో అపశకనం వచ్చేద్ది మళ్ళా. మరి అది రాస్తే నువ్వు బాధపడతావు, రాయిపోతే సత్యం ఉండదని ఎందుకు ఈ పుస్తకం అనుకుంటాను. ఇక లేనిపోయిన గొడవ. ఆ విధంగా అనేక సార్లు మనం ఆలోచించడం లేదు. ఇది చదివేస్తున్నాం, భలే ఉంది, ఇలాగట్ట అలాగట్ట వాళ్ళు అనుకుంటున్నాం. పౌలు అనేక దినాలు అక్కడ ఉండవలసిన అవసరం ఏంటి? ఆయన బోల్డ్ పని ఉంది కదా. కానీ సహవాస బాంధవ్యం, ఆ బంధంలో నుంచి విడిపోలేకపోతున్నారు వాళ్ళు. మరి వీళ్ళు ఏమైనా జమీందారులకు ఒక పూట అది కోసి పూట ఇది కోసి పెట్టే అంత గొప్పోళ్ళ అంటే ఏమీ లేదు. సహవాసమే, సహవాసమే. నిన్న వీళ్ళకి చెబుతున్నాను, మేము కారులో వస్తుంటుండగా మమ్మల్ని భోజనానికి పిలుస్తామన్నారు. నేనన్నాను, మీరు పప్పు తోటకూర వండితే వస్తానన్నాను నేను. మీరు అలాగ అద్దులు పెట్టవద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్ అంటున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాను, క్రైస్తవ విందు ఏదైనా సరే సహవాసం కొరకే, ఆతిథ్యం ఏదైనా సహవాసం కొరకే కానీ మాంసాలు తినడం కొరకు కాదు. తిండి ఎంత బాగా పెట్టాను కాదు, ఎంత సమయము, ఎంత ఆధ్యాత్మికమైన గడియలు లేక విషయాలు మేము కలిసినప్పుడు జరిగినాయి అనేది లేకపోతే మనం నేరస్తులమవుతాం దేవుని దృష్టిలో. నువ్వు బాగా మాకు పెట్టి మేము నిన్ను పొగిడి ఇది దేవునికి మహిమ తెచ్చేది ఏమైనా ఉందా అందులో?
కానీ నువ్వు పప్పొండు, చారు పెట్టు, వడియాలేపు, చాలు. ఒక ఆమ్లెట్టే ఒక అంతగా నీకు అవసరం అనుకుంటే. సహవాసం ఎంత జరిగింది, ఎంత దీక్షగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఒకసారి ప్రేయర్కి వెళ్ళాను. వాళ్ళ ఇంటితో ప్రార్థన చేయడానికే వెళ్ళాను ప్రత్యేకంగా. ఏం పని లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళడం. మీతో ప్రేయర్ చేయడానికి వస్తానని చెప్పాను, వెళ్ళాను. అన్న మరైతే కొంచెం లేట్ అయితే భోంచేసి వెళ్ళండి మీరు తప్పకుండా. అది ఈవినింగ్ టైము. సరే, మొత్తానికి 9 అలాగా నా ప్రార్థన దగ్గరికి వచ్చింది. 9 అయ్యింది. నేను చివరి ప్రార్థన చేస్తాను. వాళ్ళ పిల్లలు, ఆ భార్య భర్తలు, ముందు భార్య చేసింది ప్రార్థన. సరే, మొత్తానికి నా ప్రార్థనలో లేచి ఆమె వెళ్ళిపోయి వంటగదిలో శబ్దాలు చేస్తూ ఉంది. అంటే ఈ ప్రార్థన అయిపోయాక అన్నకు భోజనం పెట్టాలి కదా, ఏదో పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆమె ఏవో తయారు చేసింది. మా ప్రార్థన అయ్యింది. నేను కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను, మనసులో ఆలోచనలు. ఏంటి ఇలా చేసింది, ఎందుకు వెళ్ళిపోయింది, నాకు తిండి పెట్టడాక, ప్రేయర్ మానేసి లేచి వెళ్ళిపోవడం ఏంటి తిండి కొరక అని అనిపిస్తుండగా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన మానలేను, ఆలోచనలు పోతలేదు నాకు. మొత్తం నా ప్రార్థన డిస్టర్బ్ అయ్యింది. మొత్తానికి ఎప్పటికో వాళ్ళంతంత పొడుగు చేస్తే నేను కొంచెం చేస్తే ఏం పడదని నేను కొంచెం పొడుగు చేసి మొత్తానికి దాన్ని ముగించినట్టు అయింది. కానీ నిజానికి ఆ బాధ అలా ఉంది. అయిన తర్వాత కడుక్కోండి అన్నారు. నేను అన్నాను, నేను ఏం తిన్నాను చెప్పాను. నేను ఏమీ తినను. అయ్యో, మీ కొరకు సిస్టర్ వెళ్ళి వేడిగా ఉండాలి, అందుకే తిననని చెప్పాను. నేను ఇక్కడికి వచ్చింది ప్రార్థన మీటింగ్కి. సరే తినేళ్ళమన్నారు మీరు, సరే అన్నాను నేను. కానీ ప్రార్థన మానేసి నాకేదో తయారు చేస్తే నేను తినలేను. వాళ్ళు ఇప్పుడు గుంటూరులో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిఎఫ్ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేస్తాడు ఆయన, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో. మీరు అడగవచ్చు ఎప్పుడైనా, ఫోన్ నెంబర్ ఇస్తారు, ఫోన్ చేయొచ్చు, ఏం జరిగింది అక్కడ అని చెప్పి. అంతేకాదు కొంచెం ఇలా మీటింగ్స్కి నేను వచ్చినప్పుడు సాయంకాలం నన్ను భోజనం పిలిచినటువంటి కొంతమంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ప్లేట్ కడిగారు, నా ముందు పెట్టారు. నేను ఇంకా అందులో పదార్థాలు వేసారో వేయలేదో గుర్తులేదు. కానీ మొత్తానికి మీరు అందరూ ఎప్పుడు అక్కడికి వచ్చారు, ఎప్పుడు ఇక్కడికి వచ్చేసారు మాకంటే ముందు అంటే, రాలేదండి, నేను వచ్చాను కానీ ఆమె రాలేదండి, పిల్లల్లో ఎవరో ఒకరు వచ్చారు, ఒకరు రాలేదండి. ఎందుకంటే మీరు భోజనకు వస్తానన్నారు కదా, మీకు ప్రిపరేషన్ కొరకు ఉండిపోయిందండి అని చెప్పారు. నాప్కిన్ ఒడిలో పెట్టుకున్నాను, ప్లేట్ ముందు పెట్టుకున్నాను. ఈ సంభాషణ అయిన తర్వాత అక్కడి నుంచి లేచి ఆ నాప్కిన్ అక్కడ పెట్టి, బ్రదర్ నేను భోజనం చేయను, నేను మీకేమీ ఇవ్వకుండా నేను మీ ఇంటికి వచ్చి భోజనం తిని నేను రుణస్థుడను కాలేను, తినలేదు, వెళ్ళిపోయాను. అంటే ఇదంతా ఏంటంటే నాకు ఆకలి లేదని కాదు, వాళ్ళ బాధ పెట్టాలని కూడా కాదు. కానీ వారికి ఒక పాఠం ఉండాలి. ఏంటి ఆ పాఠం అంటే, ఆతిథ్యము ఏదో గంభీరంగా చేసేసి వారితో పొగడ్తలు తెచ్చుకుని బాగా చేసేసామని మేము తృప్తి తెచ్చుకుని చేయడానికి కాదు, సహవాసము కొరకు చేయాలి. సహవాసము కొరకు, అది పప్పు అయినా పర్లేదు, చద్దన్నమైనా పర్లేదు. సేవకులు చద్దన్నం పెట్టాలా అంటే ఏంటి దీవెనలు రావా? కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఈ దీవెనలు అనే మాట ఒక దెయ్యం అయిపోయింది చాలామందికి. ఆ దీవెనలు అన్న మాట సేవకునికి ప్రాణాంతకం అయిపోయింది. ఇంకా తినండి, ఇంకా వేసుకోండి, ఇది మీ కొరకే, ఉండం మీదే చేయాలి, అబ్బో మేము వదలం, మీరు తినాలి, పూర్తి చేయాలి, నా చేత్తో వేసుకోండి, నాకు దీవెన వద్దా, ఇవన్నీ అయిపోయాక ఇంకా పాయసం ఉంది, ఇంకా ఏదో ఉంది, అవి కూడా తినాలి, మీ కొరకు చేసినయే అనేటువంటి బలవంతంతో ప్రాణాంతకం అయిపోయినాయి. ఈ దీవెనలు అనే మాట దెయ్యం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, పౌలు, లోక, ఇంకా కొంతమంది తదితరులు వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు, అగపు కూడా చేరడంతో అక్కడికి వీళ్ళందరూ కలిసి అనేక దినములు అక్కడ ఉండిరి అనే మాట. కనుక నీ ఇంట ఒక దైవజనుడు ఉండగలిగినట్లుగా, ఉండదగిన ఇల్లుగా ఉందా నీ ఇల్లు? ఒక దైవజనుడు నీ ఇంట్లో ఉండదగిన ఇల్లుగా నీ ఇల్లుందా?
ఇంట్లో ఉండడానికి దైవజనునికి మనసు అవుతుందా? నీ కుటుంబం ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని ఇస్తుందా దైవజనునికి? అది అలాంటి కుటుంబంగా మనం ఉంటే మనం దేవుని సంఘానికి సహకారులుగా ఉంటాం. నేను కొన్ని దైవిక కుటుంబానికి కొన్ని లక్షణాలు ఉండాలని నేను తలంచుతున్నాను. ఆ లక్షణాలు తేలిక భావంతో నేను మీకు చెబుతాను. జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి, మీ మనసుల్లో భద్రపరచుకోండి. మన కుటుంబాలు దైవికంగా ఉండాలంటే కుటుంబము అనేది భార్య భర్తలతో ప్రారంభమవుతుంది. భార్య భర్తలు వారిద్దరూ ఆ కుటుంబానికి ఒక కాండము లాంటివారు. కాండము. వారి వివాహము ఒక విత్తనం. భార్య భర్తలు కాండం. దైవిక కుటుంబం అన్నాను కనుక దేవుడు వేరుగా ఉంటాడు. దానికి వేరంటే సెపరేట్గా కాదు, రూట్. ఆ కుటుంబము నాకు వేరు దేవుడే. భార్య భర్తలు కాండం. మరి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది కాండం చెప్పండి. స్టెమ్ కదా కాండం అంటే, ట్రంక్, స్టెమ్ ఏదో అంటారు దాన్ని. ఇక కాండం అంటే మనకి ఇంకా బాగా అర్థమైంది అనుకుంటా. అయితే మరి ఆ భార్య భర్తలు కాండం అనేది చాలా గట్టిగా, స్థిరంగా, బలంగా, కాండములో కొన్ని పార్ట్స్ ఏమి ఉండకూడదు, భాగాలేమి గదులేమి ఉండకూడదు, అంత సాలిడ్గా ఉండాలి. కాండం సాలిడ్గా లేకపోతే పైన కొమ్మలు, రెమ్మలు, కాయలు, పండ్లు నిలవవు, గాలికి పడిపోతాయి, ఇరిగిపోద్ది. కనుక భార్య భర్తల గురించి 2 మాటలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. భర్త తన భార్యను ఆధ్యాత్మిక పరంగా చెబుతున్నాను, దైవిక కుటుంబంలోని లక్షణాలు ఎలా ఉండాలో చెబుతున్నాను. భార్యను తన భర్త భార్యను దేవుడిచ్చిన బహుమానముగా ఎంచుకోవాలి. దేవుడిచ్చిన బహుమానము. నా భార్య దేవుని బహుమానము. అది లైఫ్ టైం గిఫ్ట్. అది లైఫ్ టైం గిఫ్ట్. నీ జీవితకాలం అంతటి కొరకు అదొక బహుమానము. ఆ బహుమానమునందు నీవెల్లప్పుడూ కూడా ఆనందిస్తుండాలి. బహుమానమునకు ఒక విలువ ఉంటుంది. బహుమానము ఖరీదెంత అనేది కాదు, బహుమానము ఎవరిచ్చారో నీకు, ఏ సందర్భంలో నీకు ఇచ్చారో దాన్ని బట్టి దానికి విలువ. అంతే కదండి. మన బహుమానము ఖరీదెంత అనే దానికి కాదు. ఆ బహుమానం ఒకవేళ ఒక ముఖ్యమంత్రి మనకి ఇచ్చాడు అనుకోండి, ఏదన్నా ఒక చిన్న బహుమానం, చిన్న వస్తువు ఏదైనా, దాన్ని ఎంతో పదిలంగా మనం పెట్టుకుంటాం. ఇది ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బహుమానం అనే ఆనందం ఉంటుంది, విలువ ఉంటుంది, అతిశయం కూడా మనకుంటుంది. అందరిలో ఆ విషయం మనకెంతో ఘనతను తీసుకొస్తుంది. ఒక భర్త తన భార్య విషయంలో అలాగుంటే అది మనకెంతో విలువ, మన కుటుంబానికి ఎంతో విలువ, ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, అతిశయం ఉంటుంది. కనుక భర్త తన భార్యను ఏమనుకోవాలి? బహుమానము, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. రెండవ మాట, భార్య తన భర్తను దేవుడు తనకిచ్చిన ఒక భాగ్యముగా ఎంచుకోవాలి. దేవుడు తనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము. నా భర్త నా భాగ్యం. ఒకవేళ విపరీతంగా ఆలోచించకపోతే, ఈరోజు నీ భార్యను ఇంతవరకు ఏం పిలుస్తున్నావో, ఏ పేరుతో పిలిచావో మంచిదే. కానీ ఒకవేళ నా బహుమానమా అని పిలిస్తే
చాలా గొప్ప ఆధ్యాత్మికమైన సంబోధనగా, అదెంతో ప్రశాంతమైన, ఆమెకెంతో ఇష్టమైన పిలుపుగా ఉండొచ్చు. అలాగే నా భాగ్యమా అని భర్తను పిలిస్తే మిగిలిన విషయాలన్నీ కూడా సమసిపోతుంటాయి. ఎడబాటు చాలా దగ్గరకు వస్తుంది. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకున్న కొన్ని అపోహలు ఉంటాయి. కొన్ని వారికి వచ్చిన ఆలోచనలు విచారణ కలిగించే ఉంటాయి. ఏం చేయాలి, ఇంకెన్నిసార్లు చెప్పాలి, ఇక ఆయన అంతే, ఇక నేనే సర్దుకుపోవాలి అనే ఒక నిర్లిప్త వైఖరి పోతుంది. ఈ సంబోధన అలా పనిచేస్తుంది. బహుమానమా అని మనం పిలిస్తే, భాగ్యమా అని ఆమె పిలిస్తే ఇది కొంచెం ఎలాగో అనిపిస్తుంది వినేవారికి కూడా. కానీ ఏవో మాటలున్నాయి. ఒక ఆయన హనీ అనేవాడు. మేము వెళ్ళిపోతూ ఉండగా అందులో మాలో ఒక ఆయన అంటున్నాడు, ఆయన మా అందరి ఎదురుగా హనీ అని పిలుస్తాడు, ఎవరు లేనప్పుడు ఈ బగలు కొడతాడన్నాడు. ఆయన పేరు వసంతరావు. కాబట్టి ఇలాగటి హనీ విని అని అవి ఇవి అని కంటే దేవుడు నాకు ఇచ్చిన బహుమానము, ఓ నా బహుమానమా, నిన్ను దేవుడు నాకు ఒక బహుమానంగా ఇచ్చాడు. నేను నిన్ను పదిలముగా ఒక గాజు అల్మారాలో పెట్టుకుని, గ్లాసులో పెట్టుకుని నేను నిన్ను చూసుకుంటుంటాను, ఆనందిస్తుంటాను, అతిశయిస్తుంటాను, నా బహుమానమా అని. ఒకవేళ నీవేదైనా తను ప్రశ్నించవలసి వచ్చినప్పుడు, ఏదైనా పని చేయనప్పుడు కూడా ఆ సంబోధనతో నీవు ఆమెను సంబోధించి అడిగితే కోపం అందులో ఉండదు. ఆమెను నువ్వు నిందించినట్టుగా ఆ మాట ఉండదు. ఆ మాట ఆధ్యాత్మికమైన శబ్దాన్ని ఇస్తుంది, భావాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మికమైన బంధాన్ని పెంచుతుంది. కనుక ఒకరినొకరు నా బహుమానమా, నా భాగ్యమా అని ఎంచుకోవడం, దాన్ని రెన్యువల్ చేసుకోవడం, పిలిచినప్పుడల్లా దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అలాగే దాన్ని వారికి కూడా నవ్వులాటగా ఉండకూడదు. అది అవును, ఈ సంబోధన నాకెంత సంతోషాన్ని కలిగిస్తుంది, అలాగే పిలవండి నన్ను ఎప్పుడు దయచేసి, నువ్వు అలాగే పిలువమ్మా నన్ను దయచేసి, నాకెంతో తృప్తినిస్తుంది ఈ సంబోధన అని ఒకరితొకరు చెప్పుకొని అలా ఉండొచ్చు. తర్వాత భార్య భర్తలకు నేను ఒక 3 సలహాలు, అంటే వారి బంధము అన్యోన్యముగా ఒకరినొకరు హత్తుకొని అన్యోన్యముగా ఉండాలంటే నేను ఒక 3 సలహాలు నేను వారికి ఇస్తాను. మొదటి సలహా, ప్రతిరోజు సమయానుకూలంగా ఇద్దరూ కలిసి కూర్చొనుట. వారింట్లోనే ఇద్దరూ కలిసి కూర్చోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగితే మీరిద్దరూ కూర్చుని ఎంతకాలమైంది భార్యాభర్తలను అడిగితే మీరు జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం రాక పెళ్లి రోజున కూర్చున్నామండి ఇద్దరం కలిసి అనొచ్చు. నేను ఒక లాజిక్ చెప్తాను మీకు. నేను ఇక్కడ ఏంటంటే, పెళ్లి రోజున మీరిద్దరు కూర్చోకపోతే పెళ్ళి అవుతుందా? ఇప్పుడు కూడా కూర్చోకపోతే సంసారం సరిగా నడవదు. కూర్చొనుడితో ప్రారంభించబడింది మన కథంతా. కూర్చొనుడితో సాగాలి. అది కూర్చున్నప్పుడు ఆ కూర్చొనుడి ద్వారా ఏ బంధమైతే మనకు ఏర్పరచబడిందో ఆ బంధం కొనసాగాలంటే మరలా మనం కలిసి కూర్చోవాలి. ఎందుకు కలిసి కూర్చోవాలి అంటే కూర్చోడాకే కూర్చోవాలి అంతే. ఏం పని చేయాలంటే గోళ్ళు గిల్లు కొరుకంటే ఒకళ్ళు కట్ చేసుకొని కూర్చోండి. ఏంటి కాళ్ళు గోర్లు పెరిగిపోయి అని ఆయన నెయిల్ కట్టర్ తెచ్చి అవి కాళ్ళు గోరు పై మెట్టి మీద కూర్చొని కింద మెట్టి మీద కూర్చొని కాళ్ళు కూర్చోడానికి ఏదో అలాగ సమయాన్ని కల్పించుకోండి. కూర్చోండి అంతే. రండి కూర్చుందాం అంతే, కూర్చుందాం అంతే. ఎందుకు అంటే కూర్చుందాం అంతే. అలాగ మనం కూర్చొని ఉండడం మన పిల్లలు చూస్తారు. ఒక గొప్ప సైన్, వారికి ఒక గుర్తు చెబుతాం, మనిద్దరం ఒకటే అని. మన ఇద్దరం ఎప్పుడు కూడా ఐక్యతగా ఉంటామని, ప్రేమగా ఉంటామని, ఒకే మాట మీద ఉంటామని. కొందరు పిల్లలు
అమ్మ మీద నాన్న కంప్లైంట్ చేస్తారు. అలాగనా, నేను అడుగుతానులే అమ్మతో చెప్తానులే, ఇంకోసారి అలా చేయొద్దని చెప్తానులే, నువ్వు బాధపడకు అని తండ్రి అంటాడు. తండ్రి మీద ఈమె కంప్లైంట్ చేస్తే మీ నాయన సంగతి మీకు తెలియదా, నేను ఎన్ని పడుతున్నాను, ఆయన కంట్లో ఎందుకు పడ్డారు, నేనంటే ఏదో ఓర్చుకుంటాం కానీ ఆయన సంగతి తెలుసు కదా అని ఈమంటది. దీనంతటికీ కారణం ఏంటంటే కలిసి కూర్చోపోవడమే. కలిసి కూర్చుంటే మీలో ఆ భావాలు రావు. కలిసి కూర్చుంటే పిల్లలు ఒకళ్ళు అమ్మో అమ్మగా చెప్తే ఇంకో దొరివేస్తుంది, మళ్ళీ నాన్న మీద ఏమని చెప్తే నోర్మై ఏంటి నాన్న మీద కంప్లైంట్ చెప్తావా అని చెంప మీద కొడుతుంది. కాబట్టి నేనే సరి చేసుకోవడం మంచిది అనుకుంటుంది. కూర్చోవడం ఏమైనా కష్టమా ఖర్చా? మీరిద్దరే కదా కూర్చున్నారు, కూర్చోండి. ఇది ఇందులో కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తాయి. పెద్ద విషయం నేను చెప్పినట్టు అనిపించడం లేదు, కానీ పెద్ద రిజల్ట్స్ ఉంటుంది దానికి. మనం కూర్చోవాలి, రోజుకొకసారి అయినా కూర్చోవాలి. పిల్లలు మనలను చూడాలి, మన దగ్గర కూర్చొని సంతోషంగా ఉన్నట్లుగా, ఏదో సంభాషణ ఒకరి ముఖంలో ఒకరు పెట్టుకుని ఆనందిస్తున్నట్లుగా అలా కూర్చొని ఒకవేళ ఏదైనా మనము ఒక విషయాన్ని ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా, ఒకవేళ మన పిల్లలను చూసినప్పుడు ఇద్దరం కలిసి మన పిల్లలు చూసి సంతోషించినట్లుగా మన పిల్లలు మనల్ని చూస్తే ఆ భావం, ఆ దృశ్యం, ఆ అనుభూతి ఆ కుటుంబంలో వేరుగా ఉంటుంది. దైవికమైన కుటుంబం కాకపోతే దేవుని సంఘంలో వారు ప్రయోజనకరంగా ఉండలేరు. ముందు కుటుంబంగా ఉండాలి మనం, ఆ తర్వాత సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి. రెండవ మాట, కలిసి నడవండి. కలిసి నడవండి, ఈ వీధుల్లో నడవండి. ఏంటి వీళ్ళిద్దరు నడుస్తున్నారు అంటే నడవడాక నడుస్తున్నారు అంతే, దాన్ని ప్రజలు చూస్తారు. కలిసి కూర్చోండి, పిల్లలు చూస్తారు ఇంట్లో. కలిసి నడవండి, ప్రజలు చూస్తారు బయట. మనం అలా వెళ్ళడం అనేది మన ఐక్యతను, మన ప్రేమను, మన సాన్నిహిత్యాన్ని, మన సంతోషాన్ని, మన అనుబంధాన్ని ప్రజలు చూస్తారు. వారికి కూడా నువ్వు ఒక సందేశం ఇస్తుంటావు. గొడవలు పడుతున్న వారికి, అలా నడవని వారికి, ఐక్యత ప్రేమ లేని వారికి నువ్వు ఒక సందేశాన్ని ఇస్తుంటావు. వాళ్ళు ఎలాగున్నారో చూడు, చిలక గోరింకల్లాగా. వారు ఎప్పుడూ కలిసి నడుస్తారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళుతుంటారు. వాళ్ళిద్దరూ చక్కగా వెళ్ళిపోతారంతే. రోజుకొకసారో 2 రోజులకోసారో ఎప్పుడో ఒకప్పుడు కలిసి నడవండి. మీకు వెహికల్స్ ఉన్నా, వాహనాలు ఉన్నా, 4 వీలర్ ఉన్నా, 2 వీలర్ ఉన్నా, ఏదన్నా ఉండి నడిచేళ్ళండి ఒకసారి. మీరు అలాగా ఓ 2 కిలోమీటర్లు నడవండి. అలాగా 2 కిలోమీటర్లు వెనక్కి నడవండి, మరలా 4 కిలోమీటర్స్ నడవండి. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ప్రజలు చూస్తారు, వారికి ఒక సందేశం. అది దైవికమైన కుటుంబానికి ఈ యొక్క టిప్స్, ఈ చిట్కాలు ఇవి చాలా పట్టునిస్తాయి, అర్థాన్ని ఇస్తాయి. తర్వాత మూడవ మాట, కలిసి పండుకోండి. భార్య భర్తలు ఎప్పుడు వేరువేరుగా పండుకోవద్దు, కలిసి పండుకోండి. నేను నిజంగానే చెప్తాను, కానీ చాలామందికి అది నవ్వుగా ఉంటుంది. అదేంటంటే 6x6 మంచాలు కుదరవు భార్య భర్తలకి, 6x4 ఉండాలి. 6x6 ఉంటే అటొకళ్ళు ఇటొకళ్ళు పడుకుంటారు, మధ్యలో గల్ఫ్ ఉంటుంది, ఎడారి ఉంటుంది మధ్యలో. ఆ అవకాశం ఇవ్వకండి. కలిసి పండుకోవాలంటే అవి ఎరగొట్టండి, దాన్ని రీసైజ్ చేయించండి. 6x4 ఒకవేళ బెడ్షీటో లేకపోతే బ్లాంకెట్టో 6x6 ఉంటే పర్లేదు, కానీ మంచం మాత్రం 6x4 ఉండాలి. అప్పుడు కలిసి పండుకొనుట అనే మాట అది జరిగే పనిగా ఉంటుంది, లేదా జరగదు ఆ పని. కొందరు ఇళ్ళకి వెళ్తే గదంతా మంచం ఉంటుంది, వెళ్ళి వెళ్ళంగానే మంచం ఎక్కాలంతే. అదేమి షోకో నాకు అర్థం కాదు. మంచం కొరకు గది కట్టడం, ఏళ్ళు ఉండడం కొరకు కాదు, మంచం వేయడం కొరకు. పెద్ద డబ్బు పెట్టి ఎక్కువ ఎంత పెద్ద తెచ్చేస్తారు. 7 ఫీట్లు 7 ఫీట్లు ఎడల్పు 7 ఫీట్లు పొడవు మంచాలు కూడా ఉన్నాయట చెబుతున్నారు. కానీ గదిలో ఏముంటుంది చెప్పండి, స్థలం ఏముంటుంది? ఇలాగ సైడ్కి నడవాలి ఆ గదుల్లో, అంత పెద్ద మంచం. దాన్ని దేవుడు చూస్తాడు. కలిసి పడుకోనుంటే కూర్చుంటే ఎవరు చూస్తారు? పిల్లలు చూస్తారు. కలిసి నడవడం ఎవరు చూస్తారు?
ప్రజలు, సమాజం చూస్తుంది. మన సమాజం, మన వీధుల్లో వాళ్ళు చూస్తారు. నువ్వు ఎక్కడితో వెళ్ళి నడిచి వచ్చినా మళ్ళీ మన వీధిలోకి రావాలి కదా, చూస్తారు. అది కలిసి పండుకున్న దేవుడు చూస్తాడు. మీరు సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? సమైక్యతగా ఉన్నారా? మీ సంభాషణలు ఎలాగున్నాయి? అది దేవుడు చూస్తాడు. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఆయన సంతోషించులాగున మనం పండుకోవాలి. దేవుడు మనం ఇద్దరం కలిసి పండుకొనడం చూసి ఆనందించాలి ఆయన. అలాగైతే ఒక్కరోజు కూడా భార్య భర్తలు మాట్లాడుకోని రోజు, కోపతాపాలతో పడకెళ్ళే రోజులు ఉండవు. కలిసి పండుకొనుట ఒక ఆధ్యాత్మిక నియమంగా పెట్టుకోండి. ఏదున్నా సూర్యుడు అస్తమించే వరకు ఎగిరిపోతాయి. మళ్ళీ పడుకోవాలి కదా కలిసి. 6 మంచం అయితే అటు ఇటు పడుకోవచ్చు. ఇది 4, 6 కదా, కాబట్టి ఇక తప్పదు. ఒకళ్ళు తగులుతూనే పండుకోవాల్సి వస్తుంది. కనుక ఈ చిన్న సూత్రాలు మనం పాటించాలి. తర్వాత 4వదిగా భార్య భర్తలు తమ పిల్లలను దేవుడు వారికి ఇచ్చిన ఫస్ట్ అండ్ టాప్ ప్రయారిటీగా తీసుకోవాలి. అంటే ప్రథమ బాధ్యతన మన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, ఇందాక సుధాకర్ బాబు గారు అన్నమాట నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నీ విధవ జాబ్ కంటే అన్నాడు ఆయన. అదెంత జాబ్, దాని బ్రతికెంత, అది ఎప్పుడెక్కడ ఈ మధ్యలో వచ్చింది నీకు. దానికంటే నీ పిల్లలు నీకు ఎక్కువ కాదా? దానికంటే నీ కుటుంబం ఎక్కువ కాదా అని అడిగారు ఆయన. కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ మన పిల్లలు. అలాగూ మీరు ఆలోచించారు ఎప్పుడైనా? అలాగే అయితే వారికి నువ్వేమందిస్తున్నావు? ఎంత సమయం ఇస్తున్నావు? వారిని గూర్చి నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు? వారి ఆరోగ్య విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక విషయాలు, వాళ్ళ ఆంతర్యం, వాళ్ళ బాహ్యం, ఇదంతా కూడా నీ పరీక్షలో ఉందా? నీ కనుసన్నల్లో ఉందా? వారి గురించి నువ్వు తృప్తిపరచబడే విషయం ఏంటి? ఫస్ట్ మార్కులా, సీటు కొట్టేయడమా, లేక ఎక్కడి నుంచి ఎక్కడికైనా విదేశాలు వెళ్ళిపోయి వీసా వచ్చేయడమా? ఏంటి నీ తృప్తి ఏంటి వాళ్ళ గురించి? వారు నీ మొదటి బాధ్యత అయితే, ప్రథమంగా వారి విషయంలో దేవుడిని అప్పగించిన బాధ్యత అయితే, ఎందుకు వారిని పెంచుతున్నావు? నువ్వు ఏ బాధ్యతతో పెంచుతున్నావు? అనేకసార్లు వివాహాలు చేస్తుంటారు. దేని బట్టి చేస్తారంటే వెలిచూపుతో చేస్తారు. అవి విడిపోయినప్పుడు వారు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత విస్తారమైన డబ్బు. మొన్న మా హైదరాబాద్లో ఒక నా చిన్న కొడుకు భార్య అంటుంది, అంకుల్ వాళ్ళు ఆ పెళ్ళికి 12 లక్షలు ఖర్చు పెట్టారు, విందుకి ఏర్పాట్లకి 12 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ 2 నెలలే కలిసి ఉన్నారు. తరువాత విడాకులకి అప్లై చేశారు. మొన్ననే వచ్చింది విడాకులు, మొన్ననే వచ్చేసాయి వాళ్ళకి. 12 లక్షలు ఖర్చు పెట్టారంట. అంటే మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుండాలని, ఎంతో బాగుంటుందని మన అభిప్రాయం. అంటే అదే మన బాధ్యత. మన పిల్లల భవిష్యత్తు 12 లక్షలతో పెళ్లి చేసి ఎవరికి చేస్తున్నామో అతని ద్వారా మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది, హాయిగా సుఖంగా బ్రతుకుతారు. వాళ్ళ ఫాదర్ ఆ అబ్బాయి ఫాదర్ చాలా పెద్ద ఉద్యోగం, చాలా పెద్ద బంగ్లా కట్టారు వాళ్ళు. అంతేనా? అదే చూసావు? వాడి సంగతి ఏమి చూసావా? అమ్మ వాళ్ళు తెలుసు నాకు, వాళ్ళ ఫాదర్ తెలుసు నాకు, వాళ్ళ ఫాదర్ కూడా తెలుసు నాకు. ఒక్క మాట అడిగితే, అంటే మా అబ్బాయి వైఫ్ కొంచెం బంధుత్వం ఉంది ఈ విడిపోయిన అమ్మాయి వాళ్ళకి, మరి ఒక్క మాట నాకు చెప్పుండంటే, అసలు మాకే తెలియదు అంకులు ఆ పిల్లని, ఆ కార్డు వచ్చే వరకు మాకే తెలియదు అని ఆ అమ్మాయి చెబుతుంది. కాబట్టి అంత నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించే విధానం ఎంత లౌకికమైంది,
ఎంత వెలుచూపుతో కూడింది. ఎంత విచ్చలవిడిగా నువ్వు డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు, కట్నాలు ఇచ్చేస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తును లోకములో ఎలా ఉంటుందో ఆలోచించావు, కానీ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో అబ్బాయికి చేస్తే అబ్బాయి ఆధ్యాత్మిక జీవితం యొక్క స్థితిగతులేంటి అని నువ్వు ఎవరితో ఆలోచన చేశావు? ఒక అమ్మాయి ఇలా రాసింది. ఆమె డాక్టర్ చదివింది, పీజీ చేసింది. అయిపోయిన తర్వాత ఆమె కింద ఏమి రాస్తుందంటే తన డిమాండ్స్ అని కాదు, కానీ తన యాంబిషన్, తన యొక్క కోరిక, తన గోల్ ఏంటంటే, నేను ఎప్పుడైనా డాక్టర్గా పనిచేయడం మానేస్తాను, నేను ఎప్పుడైనా సరే కమ్యూనిటీ హెల్త్ సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఎంబీబీఎస్ అయిన తర్వాత నాకు అనస్థేషియా వచ్చింది. అనస్థేషియా చాలా మంచి బ్రాంచ్ అది పీజీలో. కానీ నేను కమ్యూనిటీ మెడిసిన్ తీసుకున్నాను. కారణం ఏంటంటే కమ్యూనిటీకి ఆరోగ్యం గురించి అవేర్నెస్ ఇవ్వచ్చని. అంటే అవేర్నెస్ ఇవ్వాలంటే ఎక్కడో పల్లెటూరులో తిరగాలి కదా. పల్లెటూరులో తిరగాలంటే తను ఒక మిషనరీగా సమర్పించుకోవాలి. పెద్ద జీతాలు ఎవరిస్తారు ఆమెకి? తను ఎలా పోషించబడుతుందో అది ఆలోచించలేదు. నేను కమ్యూనిటీకి మేలుకరంగా ఉండాలని ఆశించాను. నేను ఎప్పటికైనా సరే ఒక మిషనరీగా పనిచేయాలని, సువార్త లేని ప్రాంతం పల్లెటూరు ప్రాంతాలు చేయాలని నాకు ఆశ ఉంది అని రాసింది. ఎవరు చేసుకుంటారు ఆమెని? కమ్యూనిటీ హెల్త్ తీసుకుంది. ఈ అనస్థేషియా ఆ బ్రాంచ్ ఎంత గొప్పది, ఎంత డిమాండ్ అది, దాన్ని మానేసి ఇది తీసుకుంది అని రాస్తే ఎవరు చేసుకుంటారు ఆమెని? అది తీసేయమంటే లేదు, నా దైవిక కోణం అది, నా జీవితానికి అది తీసేయలేను. పెళ్లి చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోకపోవచ్చు. పెళ్ళి లేకపోతే నేను పని మానేస్తానా? నా ఆశయం నేను నెరవేర్చుకోవడానికి ఏదైనా త్యాగం చేయగలను అనేటువంటి ఆలోచన. కనుక నిజానికి మన పిల్లల విషయంలో నాకు ఆలోచన చేస్తా లేదు. అమ్మ పెళ్ళయ్యాక ఏదైనా చేసుకుంది కానీ పెళ్ళయ్యే వరకు అది తీసేయి, ఆ పాయింట్ తీసేయి. తన సర్టిఫికెట్లో తన ఏజ్ రాయమంటే తన సర్టిఫికెట్ ఏజ్ రాసింది, తన అసలు ఏజ్ రాసింది. సర్టిఫికెట్ ఏజ్ తక్కువ ఉంది, అసలు ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి మరి తక్కువ వేసుకుంటారు ఎవరైనా. కానీ నా సర్టిఫికెట్లో తప్పు పడింది, నా అసలు ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. అమ్మ ఈ సర్టిఫికెట్ ఏజ్ చేసేయి అంటే లేదు, రియల్గా ఏది ఉందో నాది అది వేయాలి. ఎవరైనా చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. అలాగ నీ పిల్లలను నువ్వు పెంచుతున్నావా? అలా నీ పిల్లల విషయంలో అభిప్రాయపడుతున్నావా? వాళ్ళ భవిష్యత్తును ఎవడో ఒకడు ముఖం తెలియనోడి మీద ఆలోచనలు పెంచేసుకుని, వాళ్ళ ఫాదర్ ఉద్యోగం చూసేసి, వాళ్ళు కట్టుకునే పెద్ద బిల్డింగ్ చూసి, వాళ్ళు తిరిగే కారు చూసి, ఆడికి చేసేస్తే నా బిడ్డకి ఎంత హాయిగా ఉంటుందో ఈ బిల్డింగ్లో, 3 అంతస్తుల బిల్డింగ్ కదా, తనకేమి లేకపోయినా రేపు దీని రెంట్సే కొన్ని వేలు వచ్చేస్తే కాలు మీద కాలేసి బతికేయచ్చు. ఆ కుర్రోడు ఒక్కడే కొడుకాడికి చేసేస్తే అనుకున్నా, ఏమైంది? 12 లక్షలు పెట్టి చేసావు. పెళ్లి ఖర్చు అంట అది. మరి కట్నాలు పెట్టినాలు ఎంతో నాకు తెలియదు, కానీ అది పెళ్ళికైన ఖర్చు అంట. 2 నెలల్లో డైవర్స్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మన పిల్లల గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అది, టాప్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఆయన కొరకు పెంచుట. ఎవరిచ్చారని చెబుతున్నావో ప్రతి పుట్టినరోజుకి పాస్టర్ గారిని పిలిచి అది కేకులు, వాటిని ఏమంటారు, క్యాండిల్స్ ఇవన్నీ పెట్టేసి అందరిని పిలిచి బహుమానాలు ఇచ్చేసి లేకపోతే భోజనాలు పెట్టేసి ఆనందిస్తున్నావా? బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆశించేది ఏంటి? అది సరిగా ఉందా నీకు? తర్వాత దైవిక కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది లేకుండా ఏ దినము సాగకూడదు. మన భోజనము కంటే, వాక్యం ఉన్నట్టుగా నరుడు మనుషులు రొట్టె మూలముగా మాత్రమే కాదు, దేవుని వాక్యము ద్వారా జీవిస్తారు. ఇది మన బైబిల్లో ఉన్న మాట, ఇది మనకు చెప్పబడిన మాట, మన దేవుడు చెప్పిన మాట. రొట్టె మూలముగా కాదు. రొట్టె మూలముగా జీవించేలా ఉంటే ఎవడు చచ్చిపోడు. తిండిలాగా చచ్చిపోతున్నారు ఎవరన్నా? బోళ్ళు తిండి ఉంది,
తినే చచ్చిపోతున్నారు, అసలు ఎక్కువ తిని చచ్చిపోతున్నారు. అది కాదు, దేవుని వాక్య మూలముగా బ్రతకాలి మన కుటుంబం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. తక్కువలో తక్కువ ½ అన్ అవర్ నుంచి 1 అవర్. ఇంకా అంటే మేము కనీసం మా ఇంట్లో చాలా ఎక్కువ, అంటే ఒక్కొక్క రోజు గంట దాటిపోద్ది, ఒకరోజు గంటకు అయిపోద్ది. కానీ డిస్కషన్లో సాగడం వల్ల అక్కడ ప్రశ్నలు ఉంటాయి, అక్కడ ఉదాహరణలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, వాక్య తలంపులు పంచుకోవడం ఉంటుంది పిల్లలతో సహా. ఒక పెద్దవాళ్ళు ఒక పిల్లవాడు, చిన్నల్లో ఒకళ్ళు పెద్దల్లో ఒకళ్ళు ప్రార్థన చేయడం, క్రమంగా చదవడం, ఒక అధ్యాయం చదవడం. మా ఇంట్లో మార్కు సువార్త 6వ అధ్యాయం చదువుతున్నాం. మొన్న సోమవారం నాడు 6వ అధ్యాయం తీస్తే ఆదివారం చదవడం లేదు, ఎలాగ వాక్యం ఉంటుంది కదా అనుకుంటాం. కొంచెం ఉదయకాలం తొందర పనులు ఉంటాయి, వారానికి 6 రోజులు చదువుతున్నాం మేము. అయితే మండే మాకు గెస్ట్ ఫ్యామిలీ వచ్చింది ఒకటి, వాళ్ళతో కలిసి మేము మార్కు సువార్త 6th చాప్టర్ అంటుంటే మా కొడుకు వాడు చిన్నోడు 7ో 8ో చదువుతున్నాడు. అంటాడు, అది చదివిన తర్వాత డాడీ ఇది అయిపోయింది అన్నాడు. ఎక్కడైంది అని చదివేశాం. అంటే ముందు 5 చదివాము, ఇప్పుడు 6 చదువు అనుకున్నాం. అయితే వీడు మధ్యలో మేమెవ్వరము లేము, ఒక పూట ఆ పూట 6వ అధ్యాయం చదివాడు. ఆ ముందు రోజు ఎప్పుడో 6వ అధ్యాయం మేము లేము. మేము ఒక బోర్డు మీటింగ్ వెళ్ళవలసి వచ్చి మేము వెళ్ళాము, ఒక విజిటింగ్ వస్తాను. ప్రొద్దుటే జరిగిన ఇవన్నీ, ఒక డెలివరీ అయితే మొత్తం వీడు ఒక్కడే ఉన్నాడు, వాడొక్కడు చదువుకున్నాడట. కాబట్టి నీ కుటుంబంలో సభ్యుడు కాదా, నేను చదివితే చదివినట్టు కాదా అంటున్నాడు. నేను చదివితే చదివినట్టు కాదా, నేను అది చదివాను, డైలీ బ్రెడ్ కూడా చదివాను, ఇప్పుడు నెక్స్ట్ 7 చదవాలి మీరు అంటున్నాడు. రేపు మేము చదవలేదు కదా, చదువుతావులేరా అంటే మీ ఇష్టం అన్నాడు. అంటే ఒక్కరున్నా చదవడం అనేది నాకు చాలా, అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది వాడు వాదిస్తున్నాడు, నీ కుటుంబంలో సభ్యుడు కాదా, నేను చదివితే చదివినట్టు కాదా, మీరు చదివితేనే చదివినట్ట అంటే మేము డామినేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అంటే సరదాగా చక్కగా మాట్లాడాడు. కాబట్టి మనము సమయానుకూలంగా కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుని 1 అవర్ మనం తక్కువ కాకుండా చూసుకోవాలి. 5-10 నిమిషాలు, పావుగంట ఎప్పుడన్నా అవసరమైతే తక్కువైతే అయింది, కానీ అది లేకుండా ఉండకూడదు. సార్ నా కుమారుడు ఎక్కడో సాక్ష్యం ఇచ్చాడంట, వాళ్ళు చెప్పారు నాకేమనంటే, మా పేరెంట్స్ మాకు చాలాసార్లు భోజనం పెట్టని దినాలు ఉన్నాయి, పెట్టలేని దినాలు. మా పేరెంట్స్ మాకు భోజనం పెట్టలేని దినాలు మాకు చాలా ఉన్నాయి మా చిన్నతనంలో. కానీ కుటుంబ ప్రార్థన లేని దినం ఏది మా కుటుంబంలో లేదు అనే మాట చెప్పాడని నేను విని, మేము తెలుసో తెలియకో అంత ఏదో అడవిలో ఎడారిలో ఆమదం చెట్టు అంటారు, మా జీవితాలు అలా ఉండేవి. మాకెవరు తోడు హెచ్చరించేవారు అలాంటి వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. కింద క్రిస్టియానిటీ లేదు కాబట్టి ఆ ప్రాంతంలో. అలాంటి దినాల్లోనే మేము ఎలాంటి సాక్ష్యం పొందడానికి కారణం కుటుంబ ప్రార్థన ఒకటే. మా పిల్లలలో సాక్ష్యం ఇప్పుడు కూడా మా పిల్లలు కుటుంబ ప్రార్థన లేకుండా వాళ్ళ కదలరు, ఆ రోజు పోనివ్వరు. ఎప్పుడైనా మార్నింగ్ మిస్ అయిందంటే ఈవినింగ్ అయినా దాన్ని చదువుకోవడానికి వాళ్ళు పూనుకుంటుంటారు. ఏది ఏమైనా కుటుంబ ప్రార్థన, ఆరాధన, వాక్య పఠన, వాక్య వివరణ, ప్రశ్నలు, మన పిల్లలు ప్రశ్నలు వేస్తారు, మన పిల్లలను కూడా ప్రశ్నలు వేయాలి. అలాగే మన పిల్లలు ఒకరు ప్రార్థిస్తారు, మనం ఒకరు ప్రార్థిస్తాము. ఆ విధంగా ఎంతో చక్కని ప్రారంభం మన కుటుంబ ప్రారంభంగా ఉంటే మనం సంఘానికి ప్రయోజనకరంగా ఉండగలుగుతాం. తరువాత 6వదిగా ఒకరి పనిలో ఒకరు బేషరతుగా సహకరించుకోవాలి. కుటుంబంలో భర్త పనులు వేరు, భార్య పనులు వేరు అని కేటాయించకండి. భర్త పని, భార్య పని, అలాగా పనే. అది భర్తకో పని, భార్యకో పని కాదు, పిల్లలకో పని కాదు. సరే వారు మోయలేనిది మనం వారికి ఎత్తము, కానీ వాళ్ళు మోయలేరు కాబట్టి ఏ పని చెప్పమన్నట్టు ఉండకూడదు. వారు చేసే పని తప్పకుండా వారితో చేయించాలి. పెళ్ళి మాటలు మాట్లాడుతుంటే పెళ్ళి కుదిరిపోయిన తర్వాత ఆవిడ అంటుంది, తల్లి అంటుంది, మా పిల్లకి ఏమీ రావమ్మా,
చిన్నప్పటి నుంచి చాలా చక్కగా పెరిగింది. అంటే టీ పెట్టుకుని తాగడం కూడా రాదు మా బిడ్డకు. మరి మీరేమనుకోద్దంటే అంటే ఏమిటి ఇప్పుడు ఈ ఉద్దేశం? వాళ్ళ బిడ్డను ఒక పనికి మాలిన దానిగా తయారు చేసిందనమాట, పనికి రాని దానిగా తయారు చేసిందనమాట. ఆ పిల్ల గురించి గొప్ప విషయం, తల్లి సగర్వంగా చెప్పుకున్నట్టు అల్లారు ముద్దుగా పువ్వుల్లో పెట్టి పెంచాం, మీరు కూడా పువ్వుల్లో పెట్టి పెంచాలి, లేకపోతే 2వ నెలలోనే విడాకులకు అప్లై చేస్తామన్నట్టుందన్నమాట. కనుక మన పిల్లలకు పనులు నేర్పాలి, తప్పకుండా నేర్పాలి. ఆ పని మనమే చేయవలసిన పని కావచ్చు ఆ సమయంలో, కానీ అది పిల్లలకు చెప్పడం, నేర్పించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి వారికి మనం చెప్పాలి. భార్య భర్తలు కలిసి పని చేసుకోవాలి. ఒకసారి నేను మా వాకలు తుడుచుకుంటున్నాను. నేను మా వాకలి రోడ్డు మాది, గేటు దాటితే రోడ్డే. ఆ రోడ్డు బాదం చెట్టు ఒకటి ఉంది, ఆకులు ఊరికే రాలిపోతాయి, ఆ కోతులు వస్తాయి, కాయలు కూడా తినేసి అక్కడ పడేస్తాయి మా గేటు ముందు. కాబట్టి అది తుడుచుకుంటున్నాను. ఒక ఆయన మా సంఘస్థుడు సెంటరింగ్ పని చేస్తాడు. ఆయన ఆ ప్రొద్దుటే వచ్చాడు, ఏదో పని చూసిపోదాం, నా దగ్గర పని ఉంది, చూసిపోయి ఏమేమి సామాన్లు తేవాలనుకున్నాడు. ప్రొద్దుడు వచ్చాడు, నేను వాకలు తుడుస్తున్నాను. అంకుల్ మీరు ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దు అన్నాడు. అంటే నేనేం పని చేద్దాం, నా వాకలు నేను తుడుచుకుంటున్నాను. మరి రోజు వచ్చి చేత తుడుతావా? అదే చేయవు నువ్వు, నేను నమ్మాలా నేను? కాబట్టి ముందు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంకుల్, చూస్తే ఏమనుకుంటారంటే నా వాకలు నేను తుడుచుకుంటున్నానయ్యా, నేను శుభ్రం. మరి అలా వదిలేస్తే ఏమంటారు వాళ్ళు? ఈయన భార్య లేదు కానీ పెంట అయిపోయింది, ఇల్లు పెంటగా అయిపోయింది, ఎవరు చూసేవాళ్ళు లేరు, దిక్కుమాలినోడు అయిపోయాడు అంటారు. కాబట్టి నా వాకలు నేను తుడుచుకున్నాను, ఏంటి తప్పేంటి? వాళ్ళు చూసి నన్ను చూసి వెక్కిరించవచ్చు, కానీ నా వాకలు అలా వదిలేస్తే మొత్తం నా ఫ్యామిలీని వెక్కిరిస్తారు వాళ్ళు, నా ఇంటినే వెక్కిరిస్తారు వాళ్ళు. కాబట్టి మనం పనులు పంచుకోకూడదు, పనులు చేయాలంతే, నేర్చుకోవాలి. తప్పకుండా చీపురు పట్టడం స్త్రీ పనే కాదు, ఆమె ఇంకో పని చేస్తున్నప్పుడు నువ్వు చీపురు పట్టడం దేవుడు సంతోషించే విషయం. కనుక ఒక దైవిక కుటుంబము ఇంట్లో సరిగా ఉంటే వారు సంఘానికి ప్రయోజనకరంగా ఉండడానికి. కనుక పిల్లలకు చదువుకునే సమయం వారికి కేటాయిస్తాం. అంతేకాకుండా నిర్బంధము లేని సమయం కూడా మన పిల్లలకు ఉండాలి. రిక్రియేషన్ అంటారు కదా, టైమ్ ఆఫ్ ప్లేయింగ్, టైమ్ ఆఫ్ గోయింగ్ అవుట్, టైమ్ ఆఫ్ మీటింగ్ దేర్ ఫ్రెండ్స్ అన్నట్లుగా మన పరిధిలోనే, ఊరికి బయటికి వెళ్ళిపోయి మార్కెట్ బజార్ ఎప్పుడు మళ్ళీ 11 గంటలకు రావడం కాదు, ఒక సమయం, కొద్ది సమయం వారికి కేటాయించి, అలాంటి సమయాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లతో ఆడుతున్నారా, ఆ గేములేంటి, ఇవన్నీ కూడా మన పరిశీలనలో ఉండాలి. అలాగే మన పిల్లలు అన్ని విషయాల్లో ఆధ్యాత్మికమైన దృక్పథాన్ని కలిగి ప్రవర్తిస్తున్నారా లేదా మనం గమనించాలి. అలా గమనించి మరి ఇది మనము దేవుని బిడ్డలముగా చేయకూడదు అనేది, చేయాలి అనేది ఆ డిఫరెన్షియేట్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలి. కోపంతో కాదు. మధ్యాహ్నం చక్కని మాట చెప్పారు సుధాకర్ బాబు. ఏం చెప్పారంటే, నా కుటుంబంతో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అలాంటి సమస్య నాలో ఏమైనా ఆళ్ళల్లో ఉండడానికి నేనెంతవరకు కారణమని పరీక్షించుకుని ఆ తర్వాత నా పిల్లలతోనే ఫ్రెండ్లీగా మాట్లాడతాను, కోపంగా కాదు. నువ్వు తప్పు చేసావు, పనికి మాలిన పని చేసావు, నా కుటుంబంలో చెడబుట్టావు, ఎవరిని చూస్తే ఏమనుకుంటారంట కొన్నిసార్లు తల్లిదండ్రులు. ఎవరిని చూస్తే ఏమనుకుంటారు అంటే ఎవరు చూడకపోతే ఏం కాదన్నట్ట. దేవుని బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడు చూస్తున్నాడు, ఎవరైనా చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎంత బాధపడతాడు. మన కుటుంబంలో వెళ్ళిన పని జరగవచ్చా, ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా, ఇలాంటి ఆశలు మనకు ఉండొచ్చా, ఇలాంటి ఆలోచనలు చేయొచ్చా అని మన పిల్లలను ఆధ్యాత్మికంగా వారిని హెచ్చరిస్తూ, వాళ్ళు గుర్తు చేస్తూ, మన పిల్లలు మనతో కలిసి వచ్చేవారులాగా చూసుకోవాలి. కొన్నిసార్లు ఆదివారం రోజున పడుకొని, స్కూల్ లేదు కదా, ఎలాగ స్కూల్ ఉన్నప్పుడు 7 గంటలకు లేచిపోవాలి, 6 గంటలకు లేచిపోవాలి, పడుకొని లేట్ అయితే అయిందిలే చర్చి విషయంలో అలాంటి ఉదాసీనత నీలో ఉన్నట్టు చూస్తే దేవునిలో ఆసక్తి ఎందుకు ఉంటుందా పిల్లలకి? చర్చి ఏడల వాళ్ళకి ఎందుకు శ్రద్ధ ఉంటుంది? బాబు
ఓ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, స్కూల్కి లేట్ అయినా పర్లేదు, ఓ దెబ్బ కొట్టినా పర్లేదు మీ సారు, నీకు ఆబ్సెంట్ పడినా పర్లేదు, చర్చికి మాత్రం మన కుటుంబం అందరికంటే ముందెళ్ళాలి. ఈ నియమం మనం చేయాలి బాబు. చేశాను నేను. అందుకే మనం త్వరగా లేవాలి. కుటుంబ ప్రార్థన ఎప్పుడు కూడా మనం 7కో 8కో పెట్టుకున్నాం. మా డ్యూటీలు టైమో మీ స్కూల్ టైంని పెట్టాం. కానీ ఆదివారం నాడు ఇంకా ఎర్లీగా పెట్టుకోవాలి మనం అని మనం ఆలోచన చేయొచ్చు. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఆదివారం మేము బైబిల్ చదవడం, పాట పాడడం, దాన్ని ఏమంటారండి, డైలీ బ్రెడ్ అంటే మా దగ్గర ఏదో ఉంది, డివోషన్ బుక్ ఏదో ఉంది, దాన్ని చదవడం కుదురుతలేదు. కాబట్టి మేము కలిసి ప్రార్థన చేసి ముగించేస్తాం. మార్నింగ్ అందరం కలిసి ప్రార్థన చేసుకుని ముగించేస్తాం కుటుంబ ప్రార్థన. మరి ఆ విధంగా మన పిల్లలను సకాలం లేపి వారిని ప్రిపేర్ చేయాలి. తర్వాత సంఘములో వారు సహకరించేలాగా ఇంటి దగ్గరే వాళ్ళకు ప్రబోధం చేయాలి. మనం నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఏదో ఇన్షర్ట్ చేసుకుని, పిల్లలకే ఇన్షర్ట్ చేస్తారు, పంచికట్లు వేసేస్తారు కొన్నిసార్లు, ఫ్యాన్సీ డ్రెస్సులని, వాళ్ళకి పౌడర్ రాసేసి సెడ్డు కొట్టేసి, వాడు రే జాగ్రత్తగా ఉండు, అందరి పిల్లలతో ఆడకు, అందరిలా ఉండకు, నువ్వు వాళ్ళకి ఎందుకు కలిసేవరా, ఆడపక్కన ఎందుకు కూర్చునేవరా అంటే, మన పిల్లలకి ఏదో స్పెషల్ ప్లేస్ ఉంటుంది చర్చిలో అన్నట్లు. మన స్పెషల్ పీపుల్, వీఆర్ సంథింగ్ గ్రేటర్ దాన్ ఎనీబడి ఎల్స్ ఇన్ అవర్ చర్చ్ అన్నట్టుగా మన పిల్లలకి చెప్తుంటాం. రే ఆళ్ళలాగా అల్ల చిల్లరకుండా ఆళ్ళలాగా ఆళ్ళ చెప్తాం ఎందుకు, పైన దేవుని చెప్పు. మన దేవుని సందికి వెళుతున్నాం, మనం అల్లరి చిల్లర ఉండకూడదు, మాటికి లేవకూడదు. ఆ అంకుల్ చూసావా, ఆ ఆంటీ చూసావా, మమ్మల్ని చూసావా, మేము కూర్చున్నామంటే ఆమెననే తర్వాత కానీ మేము బయటికి అడుగు పెట్టం, దిక్కులు చూడడం, మీరు అలా ఉండాలి మీరు అని ఇంటి దగ్గర ప్రబోధం చేయాలి, తీసుకురావాలి. మరి అలా కూర్చుండలేదో చూడాలి, అలా కూర్చుంటే అప్రిషియేట్ చేయాలి. బాబు పాప ఈరోజు నువ్వు చాలా చక్కగా కూర్చున్నావు, చాలా సంతోషమైంది. అలా ఉండాలమ్మ, మనం మాదిరిగా ఉండాలి. అంకులు కూడా నిన్ను చూసి ఆనందించారు, ఆ పిల్లలు ఈ పిల్లలు లేచినట్టుగా నువ్వు లేవలేదు అన్నట్లుగా మన పాపను ఎప్రిషియేట్ చేయాలి, మన అబ్బాయిని ఎప్రిషియేట్ చేయాలి. అలా చేయడం వల్ల ఆ ఎప్రిషియేషన్స్ వాళ్ళకు గుర్తొస్తుంటాయి. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.